श्रीधरं श्रीकरं श्रेयं श्रीहरिं श्रीमताम्बरं श्रितमानसमन्दारं श्रीनिवासं शुभङ्करम् शुद्धिं यच्छति संकल्पे सिद्धिं यस्वकार्ये जयम् वृद्धिं यच्छति सौभाग्ये वन्देऽहं वेङ्कटेश्वरम् वन्देऽहं वेङ्कटेश्वरम्। ప్రతిరోజుని ప్రభవించని చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతి ఊహని బ్రతికించుకో చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతి మనిషిని పరికించరా చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతి రాత్రిని పవళించని చిరునవ్వుతో చిరునవ్వుతో ప్రతిరోజు ప్రారంభించు చిరునవ్వుతో ప్రతిరోజు గడుపు చిరునవ్వుతో ప్రతిరోజు ముగించు చిరునవ్వుతో. స్వామి వినాయక, నేను నిన్నేం కోరుకోను. నా కూతుర్ని పెళ్లి చేసుకునేది నా మేనల్ డే కాబట్టి కట్నం గొడవలేదు, లాంఛనాలు అల్లర్లేదు, అలకపాంత మీద హెలికాప్టర్లు విమానాలు అడిగే ప్రసక్తే లేదు. కానీ దేవుడు అన్న తర్వాత ఏదో ఒకటి కోరుకోవాలి కాబట్టి నా కూతురు పెళ్లి చూసి ఆశీర్వదించు. ఏంటి పిన్ని, కలిసి ఇక్కడే పెట్టారేంటి? తీసుకెళ్లి మండపంలో పెట్టండి. అలాగేనమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా తరుగుతూనే ఉన్నారా? త్వరగా కానివ్వండి. అది సరే గాని వచ్చే వాళ్ళని పలకరించకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారండి? దేవుడికి నమస్కారం పెట్టి వస్తున్నానే. ఆ నమస్కారాలేవో పందిట్లో వచ్చే వాళ్ళకి కూడా పెట్టండి, మర్యాదగా ఉంటుంది. భోజనాల కంటే ఖర్చు అవుతుంది కానీ నమస్కారాలకి ఏమవుతుంది? ఎన్నైనా పెడతాను. రావుడు, ఇక్కడ నుంచి పెళ్లి చూడటం కదరా, అక్కడికి వెళ్ళి పనులు చూడు. అతగనండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? టిఫిన్ అయితే చేశారా? ఇక్కడ భోజనాలు ఎట్టడం లేదా? ఎందుకు పెట్టాం? గంట ఆలస్యం అయ్యేటట్టుంది. మరేం పర్వాలేదండి, ఎంత ఆలస్యమైనా ఇక్కడే కూర్చుంటాను. ఎవరండి వీడు? మండపంలో ఎందుకు దండగా కుర్చీ వేసి వంటగదిలో కూర్చోబెడితే సరిపోతుంది. నమస్కారం శేఖర్ గారు. నమస్కారం. ఏమిటి ఒక్కళ్ళే వస్తున్నారు? మా వాళ్ళంతా వెనక బస్సులో వస్తున్నారండి. ఎవరో వీడికి శుభలేఖ పంపించింది. ఏదో మాట వరుసకి బంధుమిత్ర సపరివారంగా అంటే ఏకంగా బస్సులు రైళ్లు మాట్లాడుకొచ్చేస్తున్నాడే. అయ్యా ఏంటండి, ముహూర్తం దగ్గర పడుతోంది, పెళ్లి కొడుకు ఏడండి? ఏడి వాడి కోసమే వెతుకుతున్నా. బాబాయ్ రండి రండి. ఎవరా ఈ తోరణం కట్టింది? బాబాయ్ తోరణం కట్టిన సంగతి తర్వాత, ముందు తాళి కట్టివాడు ఎక్కడ? అవును, వాడెక్కడ? వంకాయ జీడిపప్పు కూర అంటే ఇలా వండాలి. చూడు గణపాయ్, వంకాయ ఒక ఆడదాని లాంటిది. సరిగ్గా వండితే పెళ్ళాంతో సరసపడినట్టు తినడానికి రుచిగా ఉంటుంది.
తేడాగా ఉండేవనుకో సంసారం చెడిపోయినంత చేదుగా ఉంటుంది. చాలా ఇరువైన విషయాలు చెప్పారండి. అది నా వీక్నెస్. పెళ్లి రోజు ఇలా వంట చేయడం కూడా వీక్నెసేనా? వీక్నెస్ కాదురా, వంట చేయడం నా వృత్తి. నా చేత్తో చేస్తే అదో తృప్తి. అయినా నాలాంటి గ్రేట్ కుక్ పెళ్లికి వస్తున్నారంటే జనాలు భోజనాల గురించి కొంచెం హై ఎక్స్పెక్టేషన్ తో వస్తారు కదా. వంట లైఫ్ లాంగ్ చేసుకోవచ్చురా, కానీ పెళ్లి ముహూర్తం దాటితే చేసుకోలేం. వచ్చి పెట్టల మీద కూర్చుంటాను కానీ కళ్ళల్లో కొంచెం కారం ఎక్కువైనట్టుంది, తగ్గించరా బాబు. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఒరే తమ్ముడు, అరుణ కనిపించట్లేదురా. కళ్ళజోడు పెట్టుకుని చూడక్క. అది కాదురా బాబా, అమ్మాయిలు ప్రేమలేఖ రాస్తారు, పెద్దవాళ్ళు శుభలేఖ రాయిస్తారు. లేచిపోయే పెళ్లి కూతురు రాసే ఇలాంటి ఉత్తరాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఆడపిల్లని కన్న వాళ్ళకి పెళ్లి అనేది తప్పనిసరి బాధ్యత, కానీ అమ్మాయికి మాత్రం పెళ్లి అనేది ఒక అందమైన కళ. ఆ కళ నచ్చిన వాడితో నిజం కావాలని కోరుకుంటుంది. అలా అని నేను ఏ కలెక్టరో కోటీశ్వరుడో భర్తగా రావాలని కోరుకోలేదు. అలాగే ఒక వంట చేసేవాడికి భార్యనవ్వాలని అనుకోలేదు. అందుకే ఈ పెళ్లి కాదని వెళ్ళిపోతున్నాను. ఇది తప్పైతే నన్ను క్షమించు, క్షమించగలిగితే ఆశీర్వదించు. ఇట్లు అరుణ. ఎందుకే ఏడుస్తావు? అది లేచిపోయినందువల్ల పెళ్లి ఖర్చు మిగిలింది, భజంతుల ఖర్చు మిగిలింది. పోయింది ఒక్క పరువే కదా, సంతోషించు. మావయ్య వద్దురా, నన్ను ఓదార్చుకు. కనీసం నాకు ఏడ్చే స్వాతంత్రం అయినా మిగిలి. ఊరుకో మావయ్య. ఏం పాపం చేశావనరా ఈ శిక్ష? మావయ్య, నన్ను నీ మేనల్లులా కాకుండా కొడుకులా పెంచావు. అందుకే నేను నీ కల్లుడు కావడం ఇష్టం లేక ఆ దేవుడు నన్ను కొడుకు అని మిగిల్చేశాడు. ఒరే సుబ్బారావు, వేణుగాడి మరదలో పేట్ల మించి లేచిపోయిందంట కదరా? నీ కనబడి చెప్పిందా? కాదో ఎన్నది చెప్తున్నా. అయితే ఏంటట? అది సరే, అసలు ఎందుకు లేచిపోయిందంటావరా? పేట్ల మీద చోటు చాలక ఇంకా నయం పురోహితుడు నచ్చగా అనుకున్నాం. అది సరే, అదేట్రా బాబు, అదేదో నీ మరదల్లా ఇదైపోతున్నావు. అది ఓ సిగరెట్. చాలా ఘోరం జరిగిపోయింది ఏడు బాబు. బాధపడకు, కష్టాలు మనుషులకు కాక మాలకు వస్తాయా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఇలాగా ఒరే నువ్వు తప్పే. ఒరే ఏను, నేను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతున్నారా, తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఈ 10 రూపాయలతో పురుగుల మంది తెచ్చుకుని తాగి చచ్చిపో. అదేట్రా, నీ మరదలు లేచిపోతే నేను ఎందుకు చచ్చిపోవాలి? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నా మరదలకి నేను మూడుగా నచ్చలేదు, వెళ్ళిపోయింది. దానికి నేను ఎందుకు బాధపడాలి? బాధపడికి ఏం చేస్తావు మరి? చూడప్పారా, చంద్రబాబు నాయుడు నీకు నచ్చలేదనుకో, దానికైనా అరే రే కైకులూరులో నా అప్పారావుకి నేను నచ్చలేదంట, ఇప్పుడు ఎలా అని జన్మభూమి కార్యక్రమం అనేది బాధపడతారా? నీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, వీడికి సాయిబాబా అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. ఇక్కడున్న నలుగురికి ఒకే దేవుడు నచ్చట్లేదు. ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని, అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. అయినా నేను నా మరదలకు నచ్చపోవడం నా ప్రాబ్లం కాదు, ఆ అమ్మాయి ప్రాబ్లం. ఇప్పుడు చెప్పు, బాధపడాల్సింది నేనా నా మరదలా? నీ మరదలే బాధపడాలి. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? నా తెలియక. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, పని చూడు. ఈడేంట్రా బాబు, ఈ లాజిక్ ఈడి మ్యాజిక్ మనకు అర్థం కాదు. ఇలాంటప్పుడు మా దగ్గర నుంచి వాడిని తీసుకువెళ్తానంటే నేను ఊరుకోను. ఏమంటే మీరైనా చెప్పండి, వాడు నాగమని. పిన్ని, వాడు ఇక్కడే ఉంటే వాడిని చూసి మీరు ఏడుస్తారు, మిమ్మల్ని చూసి వాడు ఏడుస్తాడు. అది సంతోషమా మీకు? అయినా బాబాయ్, బీఎస్సీ హోమ్ సైన్స్ చదువుకుని పల్లెటూళ్ళు ఎందుకు చెప్పు? ఏదో ఒక రకంగా మమ్మల్ని ఒప్పిద్దామని నువ్వు చూడకరా. నేను మిమ్మల్ని ఒప్పించట్లేదు పిన్ని, నిజం చెప్తున్నాను. ఇక్కడే ఉంటే వాడిని వంటవాడు అంటారు, అదే పని ఏ స్టార్ హోటల్లోనో చేస్తే షెఫ్ అంటారు. మంచి జీతం, మంచి జీవితం. మీరే ఆలోచించండి. అతయ్య నేను వెళ్తున్నాను. వెళ్ళొస్తాను. సరే, వెళ్ళొస్తాను. నేను వెళ్ళొస్తాను మావయ్య. నా కూతురు పెళ్ళొద్దని వెళ్ళిపోయింది, నువ్వు మమ్మల్ని వద్దని వెళ్ళిపోతున్నావా? నేను ఇక్కడ ఉండలేక కదా మావయ్య, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండలేక వెళ్ళిపోతున్నాను. ఇదేరా మన ఇల్లు. కొన్నావా కట్టించావా? కట్టించినాడు, అమెరికాలో ఉన్నాడు, ప్రస్తుతానికి అద్దుకుంటున్నా. కలర్స్ నువ్వేయించినట్టున్నావు. నువ్వెలా కనిపెట్టావరా? టేస్ట్ కనబడుతుంది. చెప్పులేసుకొచ్చారా, బూట్లు వేసుకొచ్చారా? బట్టలు వేసుకొచ్చాం. ఏ ఒంటింట్లో జీలకర్ర డబ్బా దగ్గర జర్రి కనిపించింది, చెప్పులేసుకొచ్చా కరుస్తుందని. వంటింట్లో జరిగి కనిపిస్తే వరండాలో వెతుకుతావేంటి? ఏ బజార్లో బియ్యం కొనుక్కుంటుంటే ఇంట్లో వంట చేసుకుని తింటలేదు, అలాగే ఇదేను.
ఎవరు ఆయన? బాబాయ్ రా. బాబాయ్. బాబాయ్ అంటే వీళ్ళ నాన్నకి తమ్ముడిని కాను, కనీసం వీళ్ళ పిన్నికి మొగుడిని కాను. వీళ్ళతో కలిసి తిరుగుతుంటే కలిసిపోతానని భయపడి బాబాయ్ అంటున్నారు. నాకే పని దొరక్క వీడి దగ్గరకు వచ్చాను. వీడికి హోటల్ తిండి పడి చావట్లేదంటే వంట చేస్తున్నాను. వంటలు ఇలా ఉంటారా? నా ఇష్టం, రోజుకో రకంగా ఉంటాను. రోజు ఒకే రకంగా ఉండాలంటే బోరు కదా. అవును. మీకు చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి. జాగ్రత్త, ఆ చెర్రు వస్తే కలుస్తుంది. అలాగే మీరు వెళ్ళండి. వీడు వండింది మీరు తింటున్నారా, మిమ్మల్ని వీడు తింటున్నాడా? మాట తేడా కానీ మనిషి మంచోడేరా. బాబాయ్ కాఫీ. మావా 100 చిల్లరుందా? నీ దగ్గర 100 ఉందా? ఆ 100 నా దగ్గర ఉంటే చేంజ్ నిన్నే అడగాలండి. ఏ కిళ్ళి కొట్టండి అడిగిన ఇస్తాడు. ఎల్లు అడుగు. ఈయనెవరో? వేణు మా బావా. అయితే నాకు బావే. హాయ్. బావా 100 ఉందా? ఇవ్వకు, ఇస్తే రావు. ఆ మాట నువ్వు చెప్పాలండి. 400-500 ఇచ్చిన తర్వాత ఈయనే తెలుసుకుంటారు. ఏమండే? థ్యాంక్స్ అండి. మీరు ముగ్గురేనా ఉండేది? నాతో నలుగురండి. వీడి ఇంట్లో తక్కువ, ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఎక్కువ ఉంటాడు. బాబాయ్, నీ వయసుకి అమ్మాయిల టాపిక్ అంత అవసరమా? నా వయసుకి ఇప్పుడే అవసరం, నీ వయసుకి అప్పుడే అనవసరం. అబ్బా, కాఫీ చాలా బాగుందండి. పాపం మధ్యాహ్నం భోజనానికి ఎలాగో ఉంటారు కదా, కాఫీ అయినా బాగా చేద్దాం చేశాను. బాబాయ్ ఇక నుంచి వాడు మనతోటే ఉంటాడు. మీరేం చేస్తుంటారండి? వంట చేస్తాను. ఇక నుంచి భోజనం చేయండి, వంట నేను చేస్తాను. తినేవాళ్ళకంటే వండేవాళ్ళు ఎక్కువైతే బాగుండదు. అవును, మీ పెళ్లి బాగా జరిగిందండి? లేదండి, నేను వంట వాడిని పెళ్లి కూతురు పేట్ల మించి వెళ్ళిపోయింది. ఆ? అయినా మీరు వంట చేయడం ఏంటండి? సిగ్గు చేయటం. ఫోన్ చేయడానికి నేను సిగ్గు, వంట చేయడానికి ఎందుకండి? రేయ్ వేణు, నువ్వు వెళ్ళి స్నానం చేయి. అవును, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారంటారా షాప్కి వెళ్ళకుండా? అయినా వాడు బాధల్లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటారా? చల్ పదండి. అవునవును, ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు, ఊరు నుంచి వచ్చినప్పుడు కష్టాలు తప్పవు మరి. రేయ్ వేణు రారా. వస్తున్నాను రా. రే ఉద్యోగానికి లేట్కి వెళ్ళినా పర్లేదురా, మరి ఇంటర్వ్యూకి లేట్కి వెళ్తే అసహ్యంగా ఉంటుందిరా బాబు. సర్లే వచ్చాను పద. స్వామి కీస్. ఇదేరా మన బుక్ స్టాల్. స్టార్ హోటల్లో బుక్స్ ఎవరు చదువుతాడు రా? గొప్పగా చెప్పావు. మరి స్టార్ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు, పుస్తకం చదవటం ఏంటి, అది వచ్చే లోపల పుస్తకం రాసేయచ్చు కూడా. స్వాతి ఉందా? ఇక్కడ ఆడవాళ్ళు ఎందుకుంటారండి? నువ్వు ఉండరా. రే స్వాతిరా, నువ్వు ఇట్రా. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటే నేను పుస్తకాలు మానేసి ఏకంగా షాప్ అమ్మేయాలరా. ఇదిగో లోపల ఇంటర్వ్యూలో కూడా తలతిగ్గా మాట్లాడకు. హాయ్ ప్రభు. హాయ్ ప్రియా. ప్రియా ఈ హోటల్ ఓనర్ గారు అమ్మాయి. ఆహా. తన వల్లే నీకు ఇంటర్వ్యూ వచ్చింది. వేణు. ఓ, నువ్వు చెప్పింది దేని గురించేనా? ఇంటర్వ్యూ టైం అయినట్టుంది. వెళ్తున్నానండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ ప్రభు. బాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మయ్యా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పర్వాలేదు. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నా సర్టిఫికేట్స్. బిఎస్సి హోమ్ సైన్స్. ఇదేంటయ్యా, కుర్రోళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయి గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళాలనుకుంటే నువ్వేంటి వంట వాడాలనుకుంటున్నావు? ఎనీ స్పెషల్ రీజన్? ఒకటే రీజన్ సార్. ఏంటది? ఇంజనీర్లకి డాక్టర్లకి రిటైర్మెంట్ ఉంటుంది కానీ తినేవాడికి వండేవాడికి రిటైర్మెంట్ ఉండదుగా. ఓహో ఎక్సలెంట్. నీ దృష్టిలో ప్రపంచంలో బెస్ట్ కుక్ ఎవరు? అమ్మ సార్. యు మీన్ మదర్? అవును సార్. ప్రపంచంలో ఎవరైనా మొదటి ముద్ద తల్లి చేతితో తింటారు, ఆ తర్వాతే మనం ఎన్ని రుచులైనా చూడొచ్చు. కానీ బెస్ట్ రుచి మాత్రం అదే. నాకు తెలిసి ఏ మనిషికైనా అతని తల్లి కంటే బెస్ట్ కుక్ ఎవరు లేరు సార్. సార్, ఇతను ప్రియా రికమెండేషన్ మీద వచ్చాడు. మరి ఇందాక వచ్చినాడు? వాళ్ళ ఫాదర్ రికమెండేషన్. ఓహో, వెళ్ళు. ఓకే సార్. నువ్వు అన్ని ఇలాంటి న్యూస్లో మోసుకొస్తావు. ఫేట్. కూతురు ఒకటి పంపించింది, ఫాదర్ ఒకటి పంపించాడు. చూద్దాం. ఇప్పుడు నిన్న ఒక లిటిగెంట్ క్వశ్చన్ అడుగుతాను. మా హోటల్లో 200 మందికి వంట చేయమని ఆర్డర్ ఇచ్చావనుకో, నువ్వు ఎంతమంది కొడతావు? రుచిగా వండితే 200 మందికి వండాలండి. కానీ మీ హోటల్లో చేసినట్టు చేస్తే 50 మందికి వండితే సరిపోతుంది. అచ్చా, నీకు వంటతో పాటు వెంటకారి కూడా వచ్చే? స్టార్ హోటల్లో బిల్ తో పాటు ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాలి కదండి. అచ్చా అచ్చా, అవును. నేను నీకే ఈ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలమ్మా? మీకు వంట రాదు కాబట్టి. నువ్వు దరువు ఆపుతావా? వెళ్ళిపో వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా? నాకు మీ ఫేస్ చూస్తుంటే బూడిద గుమ్మడికాయ జ్ఞాపకం వస్తుందండి. నీ అభిమానం అయ్యా. ఎందుకని? ఏం లేదండి, అది కూడా మీలాగే దిష్టి తీయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఏంటి, ఏమన్నా మళ్ళీ గుర్తొచ్చిందని? వెళ్ళా వెళ్ళా. స్టార్ట్ అయిందిరా నీకు. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమైందిరా బావా, సక్సెసా? కాదురా సర్కస్. మరా ఏదో నవ్వేందుకు? సక్సెస్ లో ఏ విధమైన నవ్వుతాడు, ఫెయిల్యూర్ లో నవ్వేవాడే హీరో. ఎవరండి ఈయన? మా బావ వేణు. హలో. హలో. హౌ డు యు డు? ఫైన్. నైస్ క్యాప్. ఏ ఇదమ్మరా? మీరు కొంటారా? నువ్వు రారా. ముందు చూడిస్తారా? బాగుంది. 300. బాలేదు. ఇప్పుడేగా బాగుందన్నారు. హ్యాట్ బాగుంది, రేటే బాలేదు. తెలుసు. ప్లీజ్. ఓకే, ఫైనల్ గా ఎంత ఇస్తారు? ఎంతకైనా ఇవ్వను. ఏ? ఇది నేను వాడేది కాబట్టి. అయితే ఉంచుకోండి. థ్యాంక్స్.
బావ బాధలో ఉన్నప్పుడు బీర్ ఎందుకు తాగుతారు? బీర్ తాగేప్పుడు చేదుగా ఉంటుంది, తాగిన తర్వాత వికారంగా ఉంటుంది. ఆ బాధతో పోలిస్తే మన బాధలు చిన్నవిగా అనిపిస్తాయని. ఇప్పుడు నీకేం బాధలు ఉన్నాయిరా? హోటల్లో ఉద్యోగం రాలేదు అంతేగా, మాతో పాటు షాప్ చూసుకో. ఎందుకు నవ్వేవురా? ఆగ్రా ఎవడైనా తాజ్మహల్ చూడాలి, హైదరాబాద్ ఎవడొచ్చిన షాప్ లో పుస్తకాలు మొయ్యాలి అంతేగా. నువ్వు మోస్తావా? అవునరా గిరి ఎక్కడ? అదిగా నేను చెప్పేది విను మధు, ప్లీజ్. నాకు ఇంకేం చెప్పొద్దు. ఐ లవ్ యూ మధు. బట్ ఐ హేట్ యు. మధు, ప్రేమ ఎక్కువైందేంట్రా? షుగర్ తక్కువైందంట. చా మేము పొగరు ఎక్కువైంది అనుకున్నాంలే. తుడుచుకో. ఏమైందిరా? ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, నా గర్ల్ ఫ్రెండ్ కి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం మర్చిపోయాను. ఆ మర్చిపోతే ఫిబ్రవరి 14 మర్చిపోయినోడివి, నువ్వు ప్రేమకేం పనికొస్తావని చెప్పి వెళ్ళిపోయింది. రేయ్, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతే తప్పు కానీ వ్యాలంటైన్స్ డేలు వాళ్ళ బామత దినాలు మర్చిపోతే తప్పు కాదురా. కరెక్ట్. నీకు కథ చెప్పనా? అనగనగా ఇద్దరు గురు శిష్యులు దేశాటన చేస్తూ ఓ నది దగ్గరికి వచ్చారు. అక్కడ ఓ అమ్మాయి నది దాటలేక ఇబ్బంది పడుతుంటే గురువుగారిని దాటిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ఎత్తుకుని నది దాటించారు. ఇది చూసిన శిష్యుడు కొంచెం దూరం వెళ్ళాక, గురువుగారు మనం సాధువులం కదా, అమ్మాయిని ముట్టుకోవడం తప్పు కదా అని అడిగితే, గురువు నేను అమ్మాయిని గంట క్రితమే దింపేశాను, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా అని అడిగాడు. దీన్ని బట్టి నీకు తెలిసిందేంటి? నువ్వు కూడా ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకోమని కదా. రేయ్, మీరు ఈ జన్మలో బాగుపడరా. రేయ్, గిరి, గిరి. హలో ప్రియా, ఐమ్ కమింగ్. యా పార్టీకి బయలుదేరుతున్నాను. హాయ్ హాయ్ హాయ్. హలో. ఏంటి లేటు? విస్కీ ప్లీజ్. నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదు. ఓకే. అమెరికాలో 5 ఏళ్ళు ఉండొచ్చు, తాగడం కూడా నేర్చుకోలేదా? తాగడం నేర్చుకోవడానికి బార్కి వెళ్తే చాలు, అమెరికా వెళ్ళక్కర్లేదు. డ్రింక్స్ మేడం. కోక్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, చాలా షార్ట్ టైంలో ఒక మామూలు కాంట్రాక్టర్ స్థాయి నుంచి ఓ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ అయిన శ్రీ సూర్యప్రకాష్ గారికి 3 cheers. నో 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 నో, చీర్స్ ఆయన కాదు చెప్పేది, ఆయన మిస్సెస్ కి చెప్పండి. ఈ అదృష్టం అంతా ఆవిడదే. దారుణం. కష్టపడి పైకొచ్చింది ఆయన, పేరు మాత్రం ఇవిడ కొట్టేసింది. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ స్టఫ్. సరే, అతను లక్కీ ఫెలో అంటే నమ్మట్లేదు కదా, నీకు ఇక్కడే ఒక దురదృష్టవంతుడిని చూపిస్తాను. అప్పుడైనా ఇలాంటి సెంటిమెంట్స్ నమ్ముతావా? వెయిటర్, కాక్టైల్. yes ma'am. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటది? నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ కాక్టైల్లో కలుపుకొని తాగితే కడుపు కీకరణ్యం అయిపోతుంది. ఇక్కడ ఇంతమంది తాగుతున్నారు కదా, కానీ ఈ గ్లాస్ మాత్రం ఒక్కళ్ళే తాగలరు. వాడే దురదృష్టవంతుడు. హలో హలో. వెయిటర్. yes మేడం. నో థ్యాంక్స్. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యప్రకాష్ లక్కీయెస్ట్ ఫెలో. అలా జరగకూడదే, అతన్ని తీసుకోవాలి. అతన్ని తీసుకోవాలని అంత ష్యూర్గా ఎలా చెప్తున్నా? అతను మా హోటల్ మేనేజర్. దురదృష్టాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతుంటాడు. సారీ, మీరు తీసుకోవాలనుకున్నారా? ఓకే సార్, ఓకే సార్. నో నో, యు ఆర్ మై గెస్ట్. బేరర్ ఇట్రా. అది లేమండి. ఇది మీరు తీసుకోండి. అదే మీరు ముందు తీసుకోవాలనుకున్నారు. మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. ప్లీజ్ మీరు తీసుకోండి. యా! అదే నా దురదృష్టం అంటే. వాడి ఫేస్ చూడు, శనిగ్రహం మీద ఇల్లు కట్టుకునే వాళ్ళగా. మీరా మేడం? మొన్న నేను ఇంటర్వ్యూకి పంపించిన క్యాండిడేట్ నేను అది ఇంటర్వ్యూ చేశాను మేడం.
అంటే ఉద్యోగం ఇవ్వలేదా? అంటే అది అది ఏమైందంటే గుర్తుకు రావడం లేదా? ట్రై చేయండి, వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి, కానీ ఇక్కడ వస్తే బాగుండదు, అక్కడ రావాలి. ఏంటిది? కోక్ కోక్. ఓకే. రేయ్, ఏం చూస్తున్నావురా? చంద్రుణ్ణి. చా నేను సూర్యుడు అనుకున్నావులే. చంద్రుడని తెలుసురా, కానీ ఎంతసేపు చూస్తావని అడుగుతున్నాను. సేమ్ చంద్రుడు మన ఇంటి మీద కనిపిస్తాడు, రా వెళ్దాం. ఇక్కడ చంద్రుడు చిరంజీవిలా ఉంటే మన ఇంటి మీ చంద్రుడు చింపాంజీలా ఉంటాడు. బా ఓహో, ఆయన మీకు టేస్ట్ లేదు కానీ మీరు వెళ్ళండి. కరెక్టే, రారా నువ్వు దిగేదాకా చూసిరా. ఓ తప్పకుండా. తీసుకెళ్దామా? జీప్ తీసుకెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? ఓకే. వచ్చింది మేడం, ఇటు రండి. బాబాయ్, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎప్పుడు ముద్దు పెట్టుకుంటుంది? ముద్దొచ్చినప్పుడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు ప్రేమిస్తుంది? మూడొచ్చినప్పుడు. కలలు నిజాలు ఎప్పుడవుతాయి? నిద్దట్లో ఉన్నప్పుడు. ఈ రోజు నా లైఫ్లో ఒక అద్భుతం జరిగింది, అందుకే ఇవన్నీ అడుగుతున్నాను. ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకుంది, ఆ పెదాలు తగలగానే నాకు సడన్గా మైకం వచ్చేసింది. ఇలా ఎప్పుడు అనిపిస్తుంది? ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం చెప్పొద్దే. బాబాయ్, బాబాయ్, ఏమైంది? ఆ మూట ఏంటి, ఆ నిద్ర ఏంటి? మూట కాదు, రగ్గు. అర్ధరాత్రి చలేస్తుంది కదా, రిజర్వేషన్. నేను పక్క ముద్దుగోలతో గిలగిల్లాడుతుంటే నీకు నిద్రలా పడుతుంది బాబాయ్. శ్రీ శ్రీ నిద్రానంద స్వామి దయవల్ల. వాడేవాడు? వాడు కాదు, ఆయన. మనసులో మనం ఏమనుకుంటే అది చెయ్యొచ్చు అని చెప్పారు. నేను ఇప్పుడు పడుకోవాలి పడుకోవాలి అనుకున్నాను, పడుకుంటున్నాను. పడుకోవాలి పడుకోవాలి పడుకోవాలి. అలా చేతులు తిప్పితే నిద్ర రాదు, నీరసం వస్తుంది. ఇది మనసుతో చేయాల్సిన పని. నువ్వు కుర్రాడి, అనుభవం తక్కువ, నీకంత ఈజీ కాదు. పడుకో. లే లే లే. ఏమిటి అరుస్తున్నావు? అరే, నాకు కూడా వచ్చేసింది. నువ్వు చెప్పిన టెక్నిక్ పనిచేస్తుంది బాబాయ్. నీ బొంద పని చేస్తోంది. ఇలా చెవి దగ్గర లేలే అని అరిస్తే నేనేమిటి, కాలనీ మొత్తం నిద్రలేస్తుంది. పడుకో. రే, అంకుల్తో చిన్న గేమ్ ఆడదాం. క్రీడలు అంటే నాకు ఎంతో ఇష్టం. హాయ్ అంకుల్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. అవేంటి? ఇండిగ్లో స్టార్స్ అంటారు. సీలింగ్ అతికించి లైట్లు ఆర్పి పడుకుని పైకి చూస్తే ఆకాశం చూసినట్టు ఉంటుంది. ఎంత? 2000. ఏంటే 2000 పెట్టి ఆకాశం కొనుక్కోవాలా? డాబా మీద పడుకుంటే ఫ్రీగా చూడొచ్చు కదా. 25,000 ఎట్టి ఏసీ కొనుక్కోవాలా? గుడ్డలు ఇప్పి పడుకుంటే పోలా? అది కొంటే ఇది ఇస్తారా? షాపు మొత్తం కొన్నా ఇది మాత్రం ఫ్రీగా ఇవ్వను. ఆ స్టార్ ఏంటి చిరిగినట్టుంది? ఎక్కడా? లేదు లేదు, బానే ఉంది, వెళ్ళొస్తాను. అరే, క్యాప్ కొట్టేశాడు. బాబు బాబు, క్యాప్ క్యాప్. సారీ. సారీ సారీ. ఏమైనా పొట్టుడు గట్టుడే బావా. ఎక్కడికి పోతాడు? హాయ్ గిరి. హాయ్. ప్రభు ఎక్కడ? ప్రభు రెస్టారెంట్కి వెళ్ళాడండి. మీరు ఎలా ఉన్నారు? మొన్న రాత్రి ఇంటికి సేఫ్గా వెళ్ళారా? దారిలో ఏమైనా ట్రబుల్ అయిందా? అదే, వాళ్ళు మళ్ళీ గొడవ ఏమైనా చేశారేమోనని. మీరు? హాయ్ సంధ్య. ఇవి నీకు తెలుసా? నీకు తెలుసా? మేమిద్దరం ఒకరికొకరు బాగా తెలుసు.
ఈయనెవరు? ఇతను మా బావ వేణు. నువ్వేంటి ఇలా వచ్చావు? ప్రియ కోసం వచ్చాను. ఓకే బాయ్. ఈ ర్యాక్ సర్దింది ఎవర్రా? న్యూస్ పేపర్ ముందు వీక్లీ వెనకాల పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఆ అమ్మాయి తెలుసురా. చా, జోక్ అది నిజంగా. మొన్న రాత్రి ట్యాంక్ బండి మీద అమ్మాయి 4 కుర్రోళ్ళు గొడవ చేస్తున్నా. నువ్వు వెళ్ళి కొట్టి కాపాడే ఆ అమ్మాయి వచ్చి నేను కౌగులించుకు ముద్దు పెట్టుకుంది, అంతేనా? నీకెలా తెలుసురా? 60 సినిమాలు రెగ్యులర్ గా చూసేవాడు ఎవడైనా చెప్తాడ్రా. చా, తప్పకుండా పంపిస్తామండి. సంధ్య, ఐఎమ్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇందాక నాకు నిజంగా గుర్తురాలేదండి. మొన్న ఈయన గనక లేకపోతే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇట్స్ ఓకే. సంధ్య వెళ్దామా? యా ఓకే, నేను మళ్ళీ కలుస్తానండి. బాయ్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ షాప్ ఇక్కడ కాదు ఫుట్పాత్ మీద పెట్టాలని? ఆరో సినిమాలు చూడడం మానే అమ్మా. అని చూడరా. అంత దూరం వెళ్ళి వెనక్కొచ్చి మరీ సారీ చెప్పిందంటే మ్యాటర్ ఎంత దూరం వెళ్ళి ఉంటుందంట. ఊరుకో. అయ్యో చా సిగ్గే. సార్ కార్ పార్కింగ్. పార్కింగ్కి 10 రూపాయల అన్యాయం. కార్ అమ్మేసి స్కూటర్ తీసుకోండి సార్, అప్పుడు పార్కింగ్ 5 రూపాయలే. పొగరయ్యా పొగరు. పొగరు పలానా వాడికే ఉండాలని రూల్ ఏం లేదు కదండి. నీకు పొగరే. వెల్కమ్ టు ది ఫుడ్ ఫెస్టివల్ సార్. ఇది తినటానికా తుడుచుకోవడానికా? చదువుకోవడానికి. ఈ అమ్మాయికి పొగరే. మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయని ఇలా సున్నితంగా పట్టుకుని అమ్మాయి పెదాల మీద ముద్దు పెట్టుకుంటున్నట్టు అంటున్నట్టుగా ఇలా పిండిలో ముంచి అలా నూనెలో వెయ్యాలి. రేయ్, మనం కొనడానికి వచ్చాంరా, వండడానికి కాదు. చా, కదా నేను తినడానికి వచ్చా. ఓకే, అండర్స్టూడ్. 2 ప్లేట్లు బజ్జీలు అమ్మా. ఈ స్టాల్ నాది కదా సార్. మరి ఎందుకు అక్కడి నుంచున్నావు? మీలాంటి వాళ్ళు వస్తారని తెలియక. ఈ హైదరాబాద్ లో ఒక్కడికి చిన్నగా మాట్లాడరాదేమయ్యా. 2 ప్లేట్లు బజ్జీలు. హాయ్ ప్రియా, Hello. మీరు ఫెస్టివల్ కి వచ్చారా? లేదు నేను చూడటానికి వచ్చారు. ముయ్. డాడీ కూడా మన హోటల్ తరపున ఒక స్టాల్ పెట్టించారు. హాయ్ హాయ్. మీరు వెళ్ళి కూర్చోండి, నేను డ్రింక్స్ తీసుకొస్తా. సరే. ప్రభు, కోక్ ఫర్ మీ. ఓకే. అదేంటి? ఓ ఇదా, ఇందాక స్టాల్ దగ్గర పిండి అంటుకున్నట్టుంది. జస్ట్ మినిట్. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకో. హలో, ఫుడ్ ఫెస్టివల్లో ఉన్నాను. సరే పెట్టేవా, నేను చేస్తాను. ఇదిగో. నీళ్ళేవయ్యా? పిండి అంటుకుంటే కడుక్కున్నానండి. ఇవి నా నీళ్లు. చూడండి, చిన్న పిల్లోళ్ళ మాట్లాడకండి. గాలి, నీరు, ఆకాశం అందరివి. పక్క రాష్ట్రం వల్ల నా నీళ్లు నా గాలి అనకూడదు, తప్పు. వీడెవడయ్యా? కొంచెం తెక్క ఎక్కువలా ఉంది. ఏంటండి ఆయనతో ఏమైనా గొడవ? గొడవ బుద్ధును వాడు ఎవడైనా వాడితో గొడవ పెట్టుకుంటాడా? కార్టూన్ ఫేస్ వాడును. వాడిని చూడండి, గుమ్మడికాయ లాంటి పొట్ట, ఆనపకాయ లాంటి తలకాయ, కళ్ళు నిమ్మకాయలు, ముక్కు ములక్కాడ. ఇంతెందుకండి, టోటల్ గా వాడి బాడీ రైతు బజార్లో కూరగాయల షాప్ లో ఉంది. చాలండి, ఇంకా తిట్టకండి. ఎందుకండి, మిగతా మీరు తిడతారా? నేను తిట్టలేనండి. ఎందుకు? ఆయన మా నాన్నగారు. ఒక్క నిమిషం. ఏంటి సంధ్య, మా వాడేమైనా విసిగిస్తున్నాడా? లేదు, నవ్విస్తున్నాడు. ఏంట్రా నువ్వు ఆ అమ్మాయి ముందు వాళ్ళ నాన్నని తిడతావా? వాడు గుమ్మడికాయ మీద ఆనపకాయ పెట్టినట్టున్నాడు, కరెక్టే. కానీ వాడు ఐశ్వర్య లాంటి కూతుర్ని కన్నాడ్రా, క్షమించు వాణ్ణి. ఇంత ఏజ్ వచ్చినా నీకు ప్రేమించడం రాకపోతే ఎలారా? నేర్చుకో, ఎప్పుడు బాగుపడతావు నువ్వు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇది లేడీస్ ఐఎమ్ సారీ. అందుకే వేణుబాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని కష్టాలున్నా కాల్గేట్ మోడల్ లాగా ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. వేణు కష్టాలేంటి? చాలా ఉన్నాయి. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న పోయారు. పెళ్లిపేటల నుంచి మరదలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎందుకు? వాడేమన్నా కంప్యూటర్ ఇంజనీరా, కోటీశ్వరుడా? కూర్చుని తాళి కట్టించుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ కుక్, అందుకే లేచిపోయింది. నేనేదో మామూలుగా ఉద్యోగానికి వచ్చాడు అనుకున్నాను. చూస్తే అంత బాధ ఉన్నట్టు కనిపించడు. చాలా మంది ఓదార్చే వాళ్ళు కనపడగానే ఏడుస్తారు, కానీ వేణు లాంటి కొద్ది మంది మాత్రమే ఒంటరిగా బాధపడతారు. బాబు, కొంచెం ఆ పాట మార్చి వేరే పాట ఏదైనా పెడతా? ఏంటి సార్, పాట నచ్చలేదా? పాట బాగుంది, కానీ నా పీక మీద ఈ కత్తి పెట్టే టైంలో అంత ఎరుపాట రిస్క్ ఏమో అని. భలేవారు సార్, పాట మారుస్తాను. నేను తీసుకొస్తా, ఇక్కడే ఉండు. ఏం సార్, ఈ పాట బాగుందా? బాగుంది, నువ్వు విను. నమస్కారం అండి. భయపడకండి, నేను టెర్రరిస్ట్ని కాదు, మీ అమ్మాయి ఫ్రెండ్ని. నిన్న ఫుడ్ ఫెస్టివల్లో మీ వారని తెలియక మీ అమ్మాయి ముందు ఆయన నానా మాట్లాడేశానండి. సారీ అండి, ఏమనుకోవద్దు.
ఇదే విషయం మీ అమ్మాయి కూడా చెప్దాం అనుకుంటుంటే ఆవిడ ఏమని? వచ్చేసారా? నిన్న జరిగిన సంగతి అమ్మగారికి చెప్తున్నానండి. ఈ అమ్మగారికి? ఇంకే అమ్మగారికి? మీ అమ్మగారికి. ఆవిడ మా అమ్మగారు కాదు. మరి ఆవిడే మా అమ్మగారు. ఏంటి? తను మా పని మనిషి. ఈ పని మనిషిని చూసి మీ అమ్మ అనుకున్నాడా? మిమ్మల్ని చూసి రైతు బజార్ అని కూడా అన్నాడు. నువ్వేంటే ఇక్కడ నించున్నావు? వెళ్ళి పని చేసుకో పో. అట్టాగేనమ్మా. అయినా ఇలాంటి వాళ్ళతో స్నేహం ఏమిటి నీకు? వేణు చాలా మంచివాడు మమ్మీ. యు నో హీస్ ఎ వెరీ గుడ్ కుక్. అయ్యో మగాడు వంట చేయడం ఏమిటే? కుక్కు గురించి కుక్కర్ల గురించి మీ అమ్మకి చెప్పకమ్మా, కోపం వస్తుంది. ఎందుకంటే వంట రాదుగా. నాకు వంట రాకపోతేనే మీకు ఇంత పొట్టొచ్చిందా? ఇది నీ చేతి వంట తిని వచ్చింది కాదే, తిన్న ధరక్కు వచ్చింది. ఎక్కడికి రా? సిగరెట్లు అయిపోయినాయి, తెచ్చుకుందాం రా. బైక్ వేసుకెళ్ళరా? బైకా? పక్కనే కదరా, నడిచి వచ్చేస్తాను. సిగరెట్లు తీసి వెంటనే వచ్చేయాలేంటి? మరి అలా సరదాగా బైక్ వేసుకెళ్ళి 4 అమ్మాయిలు చూసిరారా, కళ్ళకి మంచిది. థ్యాంక్స్ రా బావా, నేను అనుకున్నంత ఎదవు కాదు నువ్వు. అరే అలాగే బ్యాక్ టైర్ పంచర్ అయింది, వేయించుకొచ్చాయి. అమ్మ నా బావా, నువ్వు కీస్ ఇచ్చినప్పుడే డౌట్ వచ్చిందిరా. ఛా, స్వామి కీస్. సారీ సార్. బైక్ కింద పడిపోతే గౌరవంగా ఉంటది, కానీ ఇలా తాళం కింద పడి చచ్చాను అనుకో, చెప్పుకోవడానికి అంత బాగుండదు కదా. రియల్లీ సారీ సార్. పైన నా ఫ్రెండ్ ఉంటున్నాడు, ఇద్దరం కలిసి బైక్ కొన్నాం. పైదాకా వెళ్ళి కీ ఆడటానికి బద్ధకం, అందుకని పైనుంచి. ఓకే. ఏం మధు, కార్ ఇంకా రెడీ అవ్వలేదా? కారుకి బేరింగ్స్ ప్రాబ్లం మేడం, రేపు మధ్యాహ్నం కల్లా డెలివరీ ఇచ్చేస్తాం. హలో వేణు, హాయ్. మీకు ఇప్పుడు ఏమైనా అర్జెంట్ పని ఉందా? నా కార్ ఇంకా రెడీ అవ్వలేదు, నేను అర్జెంట్ గా గండిపెట్టి వెళ్ళాలి. మీరేమనుకోపోతే. నథింగ్ ఆఫ్ ద సార్ట్. ఆహాహా, నాకు బైక్ అక్కర్లేదు, లిఫ్ట్ సరిపోతుంది. అయ్యో, ఏమైందండి? నా క్యాబ్ పడిపోయిందండి. అంతేనా? మీరు పడిపోయారు అనుకుని కంగారు పడ్డాను కదండి. ఆ క్యాబ్ నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది, అదంటే నాకు చాలా సెంటిమెంట్. కరెక్టే, ఇలాంటి సెంటిమెంట్ అంటే నాకు కూడా సెంటిమెంటేనండి. అయ్యో, నా క్యాబ్. ఏయ్ మంకీ, నా క్యాబ్ నాకు ఇచ్చే. ఏయ్ కోతి ముండా, సిగ్గులేదు? సిగ్గు లేదని చెప్తోంది. నిన్ను మీ క్యాప్ మీకు కావాలి అంతే కదా? కోతులు డీల్ చేయడం ఒక ఆర్ట్, దానికి ఒక సెపరేట్ స్కూల్ ఉంది. మీరు కొంచెం అలా పక్కన నుంచోండి, నన్నే అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తారు? చూడండి, చూసి నేర్చుకోండి. నవ్వద్దు, కోతికి మన మనుషులు అని అనుమానం వస్తుంది. అది లెక్క. వేణు, నీ క్యాబ్. చచ్చా, బ్యాడ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. వేణు, కిక్ రాడ్ అటువైపు ఉంది. ఓ సారీ. మనం వచ్చింది ఎవరింటికో తెలుసుకోవచ్చా? నా ఫ్రెండ్ పూర్ణిమ వాళ్ళ ఇంటికి. బాగుంటుందా? చాలా బాగుంటుంది, కానీ అమెరికాలో వాళ్ళ ఆయనతో కలిసి ఉంటుంది. ఓహో, మరి మీరెందుకు రావటం? అది నేను కలిసి అమెరికాలో చదువుకున్నాం. దానికి పేరెంట్స్ కంటే డాలర్స్ అంటేనే ఇష్టం, అక్కడే ఉండిపోయింది.
వీళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. అందుకే వీలున్నప్పుడల్లా వీళ్ళని చూసి వెళ్తూ ఉంటాను. కమాన్ లెట్స్ గో. అరే సంధ్య వచ్చిందా? వచ్చిందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే నేను చూస్తున్నాను. వస్తానని ఫోన్ చేసి చాలాసేపు అయింది. ఎంత లేటుగా వస్తే అంత గ్రేట్ అనుకుంటున్నారు వీళ్ళు. ఏం చేస్తే బుద్ధి వస్తుంది వీళ్ళకి? కార్గిల్కి పంపితే వస్తుంది బుద్ధి. హాయ్ డార్లింగ్, ఎప్పుడు వచ్చారా నువ్వు? మీరు నన్ను తిడుతున్నప్పుడు. అవి తిట్లు కావు డార్లింగ్, దీవెనలు, బ్లెస్సింగ్స్. మీ పెద్దలకి ఇది అడ్వాంటేజ్ అంకుల్. హ్యాపీగా తిట్టేస్తారు. ఏమైనా అంటే పెద్దల తిట్లు దీవెనలతో సమానం అంటారు. ఓ వేణు, ఐమ్ సారీ. కమ్ కమ్. ఓ ఇతనెవరు? బో ఫోర్స్ గన్లా ఇంత పొడుగున్నాడు. అంకుల్, ఇతను వేణు, నా ఫ్రెండ్. మా అంకుల్ అనంత పద్మనాభం, మేజర్. కమ్ ఆన్ యంగ్ మ్యాన్, టేక్ యువర్ సీట్. ఈవిడ మా ఆంటీ. నమస్కారం అండి. పూర్ణి ఫోన్ చేసిందా? సంధ్య, ఎవరే అబ్బాయి? వేణు. వెల్ యంగ్ మ్యాన్, ఏం చేస్తుంటావు? వంట చేస్తానండి. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటావు అని కాదు, బ్రతకటానికి ఏం చేస్తావు? భోజనం చేస్తానండి. అంకుల్, ఈ రోజు కాఫీ నేనే చేశాను. అచ్చా, ముందు నువ్వు తాగు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది కాఫీ? బాగుంది సార్. అయితే రెండో కప్పు కూడా నువ్వే తాగు. సార్ బాగుందన్నావు కదయ్యా. సార్ ఈ ఒక్క కుక్కకే పేగులు పడైపోయినాయి సార్. వాట్? సారీ, నిజం చెప్పేశాను. యూ సంధ్య, ప్లీజ్. సంధ్య ఏంటంటీ? నువ్వు కలిపిన కాఫీ తాగి వేణు ఉన్నాడా, అయిపోయాడా? పో ఆంటీ. అవును, వంకాయ కూర చేయాలంటే వంకాయల్ని కత్తితో కొయ్యాలా, కత్తిపీటతో కొయ్యాలా? రివాల్వర్ తో షూట్ చేయాలి. వంకాయ కూర చేయడం రాదు, చేసుకున్నాడికి ఏం పెడతావే? ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నేను వంట వచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటాను. నువ్వు చూడటం అయిపోతే మనం మాట్లాడుకుందాం. సార్ ఓవర్ యాక్షన్ వద్దు. ఏమిటి విషయం? అబ్బే ఏం లేదు సార్. చూడు బాబు, ఇందాక మా సంచిచ్చిన పరమ చండాలమైన కాఫీని చాలా బాగుందన్నావు. ఇప్పుడు పెద్దవాడిననే మర్యాద కూడా లేకుండా నా ఇంట్లో నా ముందే ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నావు. ఏంటి కథ? యంగ్ మ్యాన్, ప్రేమికుడు సైనికుడు ఎప్పుడూ భయపడకూడదు. కమాన్, చిత్తగొట్టే. థ్యాంక్ యూ సార్. బాబాయ్, బిల్లు కట్టొచ్చేదా కాగలేవా? నువ్వు చూసేసుకుంటే నేను చూసుకోద్దేంటి? నేను చూసుకున్నానా? ఎవరిని? అదే ఆ సంధ్యనే. సంజయ్ ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బాబా. దానికంత ఇదేదే ఉంది. ఏ చెరువు కట్టుకొని నేలకు వచ్చినప్పుడు చెయ్యట్టుకు పక్కకి లాగి చెప్పాయి. చెరువు కట్టు. హలో, మనం హైదరాబాద్ లో ఉన్నాం. అయినా నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. మాస్టర్, రే వేణు, జీవితంలో ఒక్క కోరిక మిగిలిపోయిందిరా. ఏంటది? కోన్ ఐస్ క్రీమ్ తిని చచ్చిపోవాలని. అది తినకుండా చచ్చిపోతే దెయ్యాన్ని అయిపోతానేమో రా. ఏంటి సెంటిమెంట్ ప్లే చేస్తున్నావా? ఒక్క ఐస్ క్రీమ్ తింటాను రా. సరే పద. థ్యాంక్స్ రా. 2 కోన్ ఐస్ క్రీమ్లు ఇవ్వండి. ఓ పావు గంట టైం పడుతుందండి. పర్లేదు, వెయిట్ చేస్తాం. ఓకే రే, 2 కోన్ ఐస్ క్రీమ్. ఇంకేంటి కబుర్లు? అబ్బాయి, సడన్ గా ఐశ్వర్యరాయ్ రోడ్ లో కనిపించి నిన్ను రా అందనుకో, ఏం చేస్తావు? లాగి చంప మీద కొడతాను. అదేంటబ్బాయి? లేకపోతే నాకు దానికి అసలు పరిచయం లేదు. ఫస్ట్ టైం చూడగానే రారా పోరా అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే కొట్టకుండా ఊరుకుంటానేంటి? ఆరా కాదు, ఇలా రా అని పిలిచింది అనుకో, ఏం చేస్తావు? అబ్బాబాబా, అలా చేసి చూపించక్కర్లేదు, చెప్తే చాలు. ఓ టికెట్ ఇవ్వండి. ఇంకేం కావాలి నాన్న? ఐస్ క్రీమ్ కూడా తింటాను. అలాగా? హాయ్ అంకుల్, సినిమాకి వచ్చారా? లేదు నాయనా, థియేటర్ లో స్టిల్స్ పోస్టర్స్ చూడటానికి అరే, వచ్చా. మీ షాప్ లో పనిచేసే కురాడు. ఎక్కడా? ఏడి? అవును, ఇతనేడి? ఛా, మళ్ళీ గుడిసాడు. ఎక్కడికి పోతాడో నేను చూస్తాను. తెరా అటుందండి. నాకు ఈ చెవి వినపడుతుందండి. నా వైపు చూడు సంజయ్, నా వైపు చూడు. ఎస్, నిద్రానంద స్వామి టికెట్ పనిచేసింది.
బోర్ కొడుతుంది, నేను వెళ్తాను. కార్ తీసుకెళ్తావా? వద్దు, నేను వెళ్తాలే. ఓకే ఓకే. ఏంటి మధ్యలోనే వచ్చావు? హాయ్, నువ్వు సినిమాకి వచ్చావా? నేను చూడడానికి వచ్చాను. నువ్వెందుకు వచ్చేసావు బయటికి? కలెక్షన్ బాగాలేదని టికెట్ కొని హెల్ప్ చేశాను. నేను బాగుండాలంటే బయటకు వచ్చాను కాబట్టి వచ్చేసాను. కాలేదా? ప్రియా కార్లో వచ్చాను. నా కార్ ప్రియా వాళ్ళ ఇంట్లో ఉంది. నడదాం. ఓకే. రే, ఆయన డబ్బులు ఇచ్చి చాలాసేపు అయింది, వెళ్ళి 2 ఐస్ క్రీమ్లు ఇచ్చిరా. ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడా? వద్దులే. ఎంత? ఒక్క నిమిషం వస్తుంది. నీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా ఇలా ఐస్ క్రీమ్ అడగగానే అలా వచ్చేయడానికి? వచ్చేచ్చాము, ట్రై చేద్దాం. స్వామి అర్జెంట్గా 2 ఐస్ క్రీమ్ పంపించు, సంజయ్ టైం లేదంట. సార్ ఐస్ క్రీమ్ సార్. థ్యాంక్ యూ. ఎలా వచ్చాయి? ऊपर भगवान है, नीचे हम हैं, हाथ में आइसक्रीम है, खाइए. వెళ్దాం. చెప్పారా వేణు? చెప్పే, ఇంతకంటే మంచి టైం రాదు. చెప్పే. ఏమైనా అన్నావా? ఏం లేదే. మొన్న మనం గండిపేట వెళ్ళినప్పుడు కెమెరా తీసుకున్నందుకు చాలా బాధపడ్డాను. ఏ? కోతి నీ క్యాప్ కూడా పట్టుకెళ్ళినప్పుడు నీ ఫేస్ ఫోటో తీయలేకపోనని. నేను కెమెరా ఉంటే బాగుండేది అనుకున్నాను. ఎందుకు? నీ ఫోజులు చూసి కోతి టోపీలో వదిలేసినప్పుడు ఫోటో తీస్తే బాగుండేదని. ఎవరిని? నన్నా? కాదు, కోతిని. యూ సారీ. ఏదైనా ఆటో దొరికితే బాగుండు. ఆటోలో ఎందుకు? బైక్ మీద వెళ్దాం. బైకా? ఇది మంది కాదు బాబు. అయితే ఏంటి? ట్రై చేద్దాం. కీ ఏమైనా గాలిని చూడు పడుతుందా? పడచేమో. స్వామికి వెళ్దామా? అబ్బా, నీతో ఉంటే టైం అస్సలు తెలీదు. వాచ్ పెట్టుకున్నావుగా? వాచ్? నిన్ను? నా క్యాప్. అరే రే, క్యాప్ తడిసిపోయింది. పర్వాలేదు, ఇంకో క్యాప్ వస్తుంది, ట్రై చేద్దాం. స్వామి ఆగాగాగు, ఈసారి నేను ట్రై చేస్తాను. ఓకే. స్వామి, నా ఫ్రెండ్ క్యాప్ తడిసిపోయింది స్వామి, కొత్త క్యాప్ ఇవ్వు. ఈ రోజు నువ్వు చాలా షాకులు తిన్నావు. ఇదే మూడ్లో నీకు ఇంకో షాక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి? అది చాలా రోజులుగా చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక. ఎవడ్రా ఇక్కడ చున్నీ లాగేస్తున్నాడు? ఎవడ్రా? ఎవడ్రా? రేయ్, నువ్వేనా? రేయ్, కాలేజ్ స్టూడెంట్ నే కొడతావా? తప్పు చేస్తే యూనివర్సిటీ స్టూడెంట్ అన్న కొడతాను. పదరా నువ్వు. సార్ సార్ సార్, సారీ సార్. తీరా, చిన్ని పడింది. సారీ సార్. చొక్కా ఇప్పుడు. సారీ చెప్పాను కదా సార్. చొక్కా ఇప్పుడు నేను కూడా సారీ చెప్తాను. పనింది సార్. సార్ తీ. ఎరా, చొక్కా లేకపోతే నేను ఇంత ఫీల్ అవుతున్నావు. ఆడపిల్లలు చున్నీ లాగేటప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఆలోచించవా? వెళ్ళు, ఇలాగే ఇంటికి వెళ్ళు. నీ షర్ట్ ఏదని మెమ్మ అడిగితే జరిగింది చెప్పు. నా కొడుకు ఇంత గొప్పోడైపోయాడని మెమ్మ గర్వపడుతుంది కదా? వాడేదో తప్పు చేశాడని నువ్వు ఇంత గొడవ చేయలేవేణు. చూడు, నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాను, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాను. అందుకని రౌడీలా బిహేవ్ చేయాలా? ఇస్ ఇట్ నెసెసరీ? ఓకే, నేను వెళ్తాను. సంజా, ఈ చున్నీ ఎప్పుడు చిరిగిందే? నిన్న కార్ డోర్ కి పట్టుకుంది. హలో ప్రభు. హాయ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, పుస్తకాలు అమ్ముకుంటున్నాను. ఒక్క నిమిషం. చెప్పు. ఒక్కడివే ఉన్నావా? వేణు వాళ్ళు లేరా? వేణు ఒంట్లో బాగాలేదని షాపుకు రాలేదు. ఓకే ప్రభు, ఉంటాను. ఆహా, ఏం లేదు, క్యాజువల్ గా చేశాను.
ప్రభు నీకు ఒంట్లో బాగాలేదని చెప్పాడు. అవును, మర్చిపోయాను. ఓవర్ యాక్షన్ చేయకు. నీకు నిజంగా ఫీవర్ ఏమో అనుకొని అనవసరంగా ఫ్రూట్స్ కూడా తెచ్చాను. ఇటు దాచుకుని జ్వరం వచ్చినప్పుడు తినొచ్చు. అబ్బాయి ఈడప్పుడే వచ్చాడేంటి? ఇలా థ్యాంక్స్ అబ్బాయి. ఆ సునీల్ వేధం అయితే ఒక్కసారి కూడా చేతిలో బరువు అందుకు చావడం. కూరలకి తెచ్చా. ఇక్కడైతే రేట్లు మండిపోతున్నాయని బోల్డ్ దూరం వెళ్ళి ఆ పటాన్ చెరువు రైతు బజార్లో కొనుక్కొచ్చాను. ఏంటిది? ఆనపకాయ. అదే మరి కుళ్ళిపోయింది. ఏమిటి ఆనపకాయ కుళ్ళిందా? వెళ్ళి మార్చుకురా. ఏడు పటాన్ చెరువుకే. మరి ఎక్కడ కొంది అక్కడే మార్చాలి కదా. ఇదేంటిది? ఎవరు? వాచ్మెన్ కూరగాయలు తెచ్చిచ్చాడు. ఇంక నేను వెళ్తాను. అదేంటి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తానంటావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు వేణు? ఇప్పుడు ఇవన్నీ వండు. ఒకటో రెండో వెరైటీలు అంతే. కూర్చో, కాఫీ తీసుకొస్తా. ఎక్కడే బాబాయ్? ఆనపకాయ కుళ్ళిపోయిందిరా, పటాన్ చెరువుకి వెళ్ళి మార్చుకోవాలి. పటాన్ చెరువే మరి ఎక్కడ కొన్ని వస్తువు అక్కడే మార్చుకోవాలి కదా. సంచి లాభం చిల్లు దొబ్బిందని చవగ్గా వస్తాయని పటాన్ చెరువు రైతు బజార్కి వెళ్ళి వచ్చాను కదా. ఇప్పుడు రానిపోయిన ఛార్జీలతో దోల తీరుతుంది. వస్తాను. కాఫీ నా మీద రివెంజ్ తెచ్చుకోవట్లేదు కదా. తాగి చూడు. సూపర్. ఏంటి బాబాయ్ పటాంజరు? సంధ్య గొప్పగా పెట్టేశారా బాబాయ్నే? ఆయన ఆడేందుకులే మధ్యలో పానకంలో పొడగలాగా. వర్షం వచ్చేలా కొంత బజ్జీలు కానీ తీసుకురా. బజ్జీలు తీసుకుని రేపొద్దున ఎవరు? ఎవడో వేస్ట్ గా అడ్రస్ అడుగుతున్నాడు. ఇది కరెక్ట్. సారీ. నాకు వర్షం అన్నా వెన్నెలన్నా చాలా ఇష్టం. కానీ అవి రెండు ఒకేసారి చూడటం కుదరదు. వర్షం ఉంటే వెన్నెల రాదు, వెన్నెల వస్తే వర్షం ఉండదు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు వర్షంతో పాటు వెన్నెలు కూడా చూడాలందా? ఏ కొంప తీసి అది కూడా దేవుణ్ణి అడిగి తీసుకొస్తావా? కళ్ళు మూసుకో. వేణు కళ్ళు మూసుకో. ఏ ఎక్కడికి తీసుకెళ్తున్నా? కూర్చో. ఇప్పుడు కళ్ళు తెరు. వెన్నెల, వర్షం, డిన్నర్. ఇట్స్ వండర్ఫుల్. బట్ హౌ? నువ్వే ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశాన్ని ఇక్కడ తీసుకురావడం కష్టం అనిపించలేదు. ఈ సెటప్ అంతా ఆర్టిఫిషియల్గా చేసింది, కానీ వెన్నెల మాత్రం నీ నవ్వుతోనే వచ్చేది. ఇట్స్ గ్రేట్, సింప్లీ గ్రేట్. ఐమ్ సారీ వేణు. ఎందుకు? నిన్న నువ్వు నా చున్నీ తెచ్చిచ్చినప్పుడు నేను కొంచెం హార్ష్గా మాట్లాడాను. తర్వాత ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది. నాకు మాత్రం హ్యాపీగా అనిపించింది. గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం, కానీ కోపమైన చిరాకైనా సొంతం అనుకున్న వాళ్ళ మీదుగా చూపించేది. చాలు 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 చాలు.
రుచి అనేది వంటలో ఉంటుందనుకునేదాన్ని, కానీ వడ్డించే మనిషిలో ఉంటుందని ఈ రోజు తెలుసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వెనెలా, థ్యాంక్స్ ఫర్ ది వర్షం, థ్యాంక్స్ ఫర్ ఎ నైస్ మెమరబుల్ డిన్నర్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. యా సంధ్య సంధ్య ఏంటి బాబాయ్? వాటర్ బాటిల్ లాగా ఎంత ఉండేదానివి ఫుల్ బాటిల్ లాగా అంత ఎదిగిపోయావమ్మా. విష్ యూ హ్యాపీ బర్త్డే. నీకోసం నేను ఏది ఇదిగో ఈ పేద బాబాయ్ నీకు ఇచ్చే గిఫ్ట్. కేక్ పట్టాలని డబ్బులు ఇస్తే క్యాడ్బరీస్ చాక్లెట్ చేస్తావా? పైగా పేద బాబాయ్ సెంటిమెంట్ ప్లే చేస్తున్నావా? నేను కేక్ తెద్దామనే వెళ్ళాను. మరి ఎందుకు కొనలేదయ్యా? ఆర్డర్ ఇచ్చే కేక్ తయారు చేయడానికి 2 గంటలు టైం పడుతుందంట. టైం వేస్ట్ చేయటం ఎందుకని బేకరీకి ఎదురుగా ఉన్న బార్లోకి వెళ్ళాను. కేక్ తయారయ్యే టైంకి డబ్బులు అయిపోయాయి. కరెక్ట్, నా పెళ్ళం అనిపించాం, అందుకే ఈ చాక్లెట్ కొన్నాను. ఈ చాక్లెట్ మాత్రం ఎందుకు? ఆ డబ్బుతో కూడా తాగైపోయావా? పిచ్చన్నయ్యో, ఈ చాక్లెట్ డబ్బులకి చీప్ లిక్కర్ కూడా రాదు. అంటే దొరికితే తాగేస్తాను మరి. నిన్ను డాడీ ప్లీజ్ డాడీ. థ్యాంక్ యూ. దీని పుట్టినరోజు కాబట్టి బతికిపోయావు. వెళ్ళి స్నానం చేస్తావు. నాడు యూస్లెస్ ఫెలో. సరే అమ్మా, వాడు వచ్చి మూడు పాటు చేశాడు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. నాకు నీ సాయం అక్కర్లేదా? ఏమన్నా కంట్రాల్. ఇండియాలో గవర్నమెంట్లు వీడు ఎప్పుడు పడిపోతారో ఎవరికి తెలియదు. హాయ్. హాయ్. ఏంటి ప్రభు, మీకోసం షాప్కి వెళ్ళాను, ఫ్లాట్కి వెళ్ళాను. ఆదివారం కదా అని దేశం మీద పడిపోయాం. రే గిరి 2 పేదలు చెప్ప. సరే. ఈ రోజు ఈవినింగ్ మా ఇంట్లో పార్టీ ఉంది. రే గిరి పిజ్జా క్యాన్సిల్. ఎందుకు? సాయంత్రం పార్టీ కదా, ఇప్పటి నుంచి మేము ఎవరం ఏం తినాం అనమాట. ఇంటికి పార్టీ దేనికి? ఈ రోజు నా బర్త్డే. నిజమా? బాబు పార్టీలు ఇచ్చేవాళ్ళు అబద్ధాలు ఆడరమ్మా. వేణు, హాయ్. సాయంత్రం నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా. పార్టీలో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ అంటున్నారు, కొంపతీసి భోజనాలు అయిన తర్వాత బిల్లు కానీ ఇస్తారా? నీకు ఇస్తారు. ఓకే బాయ్. మావా, ఈ త్రోలో అన్ని పిన్స్ పడితే నిన్న అమ్మాయి లవ్ చేస్తున్నట్టే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మన దగ్గర దొరకదు సార్. ముందుకెళ్ళు, దొరుకుతుంది. ముందుకా? థ్యాంక్స్. అదేమిటి సార్ ముందుకెళ్ళమని వెనక్కి చూపించారు? తాగుబోతులకి ఆపోజిట్ డైరెక్షన్ వర్కౌట్ అవుద్ది. అదో లాంగ్వేజ్. తాగుబోతులకు కూడా లాంగ్వేజ్ ఉందా? చాలా జనరల్ నాలెడ్జ్ లో పూర్లా ఉన్నారు. మోగోళ్ళకి, చెవిటోళ్ళకి, గుడ్డోళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు తాగుబోతులకు ఎందుకు ఉండదు? ఏం తక్కువ? మరి ఆ క్లాసులు ఎవరు? అన్నయ్య గారు ఇవ్వద్దన్నారు సార్. నాకు చెక్కులు ఎలాగే ఇవ్వడు. విస్కీ కూడా ఇవ్వడా? విస్కీ విఐపీలకు మాత్రమేనంట. విఐపీలు ఎవర్రా? నీకు అసలు బుద్ధుందా? ఉంటే నిన్నెందుకు తీసుకొస్తాను? అందుకు కాదు నిన్ను నేను తిట్టింది. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వెతవి. ఇలాంటి పార్టీలో నాకు వంట చేసే ఛాన్స్ ఇప్పించొచ్చుగా. నువ్వు వండింది తింటే వచ్చేటప్పుడు గెస్ట్లు అందరూ వెళ్ళేటప్పుడు గోస్ట్లు అవుతారు. ఇది కరెక్ట్. అయినా నీ వంట ఎవరు తింటాడు? నేను తప్ప. అందుకే నేను బయట తింటున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సంధ్య. థ్యాంక్స్. పుట్టినరోజు శుభాకాంక్షలు. అబ్బా, మార్నింగ్ నుంచి తెలుగులో గ్రీటింగ్స్ చెప్పిన మొదటి వాడివి నువ్వే వేణు. నేను ఎప్పుడు అంతే. జన్మదిన ముబారక్. హిందీలో గ్రీటింగ్స్ చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఓకే, ఎంజాయ్ ద పార్టీ. నేను మళ్ళీ కలుస్తాను. అవును, బాబాయ్ ఏడి? హలో రింగ్ మాస్టారు, తమరు ఏం తీసుకుంటారు? ఏమిచ్చినా తీసుకుంటాను. ఆ మెడలో చైన్ ఇచ్చినా తీసుకుంటాను. ఆ చేతి వాచి ఉంగరం ఇచ్చినా తీసుకుంటాను. ఆ చొక్కా విప్పిచ్చేసినా తీసుకుంటాను. నేను అడిగింది తమరు తీసుకునే నిలువు దోపిడీ గురించి కాదన్నయ్యా. పార్టీకి వస్తే తమరు ఏం తీసుకుంటారు అని. మరి తెలుగుదేశంలోకి వస్తే పశుపచ్చ జెండా తీసుకుంటాను. కాంగ్రెస్ లోకి వస్తే 3 రంగుల జెండా తీసుకుంటాను. బీజేపీకి వస్తే కాషాయం తీసుకుంటాను. కొంచెం కాషాయం ఏం తీసుకోరు? నేను అడిగేది అది కాదండి. తమరే మందు వాడతారు? మందు వాడటం అంటే తలపోటు వస్తే అనాసిని వాడతాను. మరి ఫీవర్ వస్తే క్రోసిన్ వాడతాను. దగ్గు వస్తే విక్స్ వాడతాను. అప్పుడప్పుడు కొంచెం పాయిజన్ ఏమి వాడరా? అదేనండి నేను చెప్పేది. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము, బీరు అలాంటివి నీలాంటి తాగుబోతులు వాడతారు. నేను వాడను. నాకు భలే నచ్చేసారు. రండి మీతో పనుంది. గ్లాస్ ఇవ్వరా? సార్ అన్నయ్య గారు ఇవ్వదు. నాకు కదా గెస్ట్గా వెళ్ళ. నేను తాగనని ఒకసారి చెప్పాను. నేను తాగడాకే తీసుకున్నాను ఇది. మీరు గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ వేణు. బాగున్నారా? How are you? ఫైన్ సార్. అవును. ఓకే. క్యాప్ ఎక్కడా? ఇవి ఒక్కరోజు మానేయండి. ఏంటయ్యా, మీ అన్నయ్య కూతురి బర్త్డే పార్టీలో నువ్వు ఇలా తాగి పడిపోతే ఏం బాగుంటుంది? పడిపోకుండా ఉండాలని గోడ కానుకుని తాగుతున్నాను వదినా. లేడీస్ అండ్ జెంట్లమెన్, అది అన్న పిలుస్తున్నాడు వెళ్ళి. ఆల్రెడీ ఈ పార్టీలో ఉన్న గెస్టులందరూ నా కూతురికి బర్త్డే విషయం చెప్పుంటారు. కానీ ఈరోజు కేవలం సంచ పుట్టినరోజు మాత్రమే కాదు,
ఎంగేజ్మెంట్ జరిగే రోజు కూడా నా కాబోయే అల్లుడు మీ మధ్యనే ఉన్నాడు. నా అల్లుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పి మిమ్మల్ని విసిగించను, కానీ అతని గురించి ఒక్క మాట చెప్తాను. నా కొడుకుంటే అలా ఉండాలి అనుకుంటాను, అచ్చం అతను అలాగే ఉంటాడు. Will you please excuse me? There he is, Mr. Pratap. ఇంతకుముందు విజయవాడలో మా సాఫ్ట్వేర్ కన్సర్న్లో పనిచేశాడు. MBA చదివాడు. జాయిన్ అయిన మరు సంవత్సరంలోనే నా కంపెనీ టర్నోవర్ దాదాపు ప్రతాప్, షీస్ ప్రియా. హలో. And Shishma. హాయ్. ఏంటి సంధ్య మీ వుడ్ బిన్ మాకు పరిచయం చేయవా? Sure. ప్రతాప్, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ ప్రభు. ఇతను హలో. హాయ్ ప్రభు. సంధ్య, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటాను. అఫ్ కోర్స్, బాయ్ ఫ్రెండ్స్ ఆడపిల్లలందరికీ కాంప్లిమెంట్స్, యు నో. ఎక్స్క్యూజ్ మీ. సో మిస్టర్ ప్రభు, మీరేం చేస్తున్నారు? వేణు, ఏంటి బయటకొచ్చా? ఊరికనే. డల్ గా ఉన్నావేంటి? లేదే. పార్టీ నచ్చలేదా? నేనేం అనుకోనిలే, చెప్పు. అవును, ప్రతాప్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. థ్యాంక్స్. ఇంకా నువ్వేం చెప్పినా నేను ఫీల్ అవును. చెప్పు. పర్వాలేదు, చెప్పు ప్లీజ్. ఐ లవ్ యూ. వాట్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. గతమన్నది గతమేనుర, వ్యధ చెందకు విలపించకు, విధిరాతలో కష్టాలకు కడయేదిలా దుఃఖించకు. తలరాతనే ఎదిరించరా, చిరునవ్వుతో చిరునవ్వుతో ముందుకే అడుగేయరా, చిరునవ్వుతో చిరునవ్వుతో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ప్రభు, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. రేయ్ వేణు, పిచ్చేమని ఎక్కిందిరా నీకు? ఒక అమ్మాయి 4 మాటలు ఫ్రెండ్లీగా మాట్లాడితే ప్రేమిస్తున్నా అని చెప్పేస్తావా? నువ్వు అన్న మాటలు ప్రతాప్ వినలేదు కాబట్టి సరిపోయింది. వినుంటే
ఎంగేజ్మెంట్ రోజున ఎవరన్నా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తారా? ఐ లవ్ యూ అని చెప్పరు. ప్రేమించడం తప్ప ప్రేమించడం తప్ప నేను అనట్లేదు. ప్రేమించడం తప్పు కానప్పుడు అది ఎంగేజ్మెంట్కి ముందు చెప్పినా తర్వాత చెప్పినా జరిగేటప్పుడు చెప్పినా ఒకటే. అయినా ఒక మనిషికి ఎప్పుడు పుడతాడో తెలిసే ఆధారం లేదు, ఎప్పుడు చేస్తాడో చెప్పే అధికారం లేదు, ఎప్పుడు ప్రేమిస్తాడో తెలిసే అవకాశం లేదు. అలాంటప్పుడు ప్రేమించిన విషయం ఎప్పుడు చెప్పాలో నిర్ణయించడానికి మీరెవరు? నువ్వు ఎప్పుడు చెప్పావని అడగడానికి రాలేదు వేణు, ఎందుకు చెప్పావని అడగడానికి వచ్చాను. సంధ్య వారితో మాటలు అనవసరం. రేయ్ అమ్మాయి సారీ చెప్తావా లేదా? అది కాదు. ఏం చెప్పొద్దు, జస్ట్ సే సారీ. చెప్తాను. ఒక రాత్రి నిన్నెవరో గొడవ చేస్తుంటే కాపాడినందుకు నన్ను ముద్దు పెట్టుకున్నావు. అప్పటిదాకా నీకు నాకు పరిచయం కూడా లేదు. ఆ రోజు నేను చేసిన సాయానికి జస్ట్ థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. కానీ ముద్దెందుకు పెట్టుకున్నావు చెప్పు, నేను సారీ చెప్తాను. మేజర్ అంకుల్ ఇంట్లో నేను అక్కడే ఉన్నానని తెలిసి వంటొచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానన్నా. ఆ మాట ఎందుకన్నావు చెప్పు, నేను సారీ చెప్తాను. దేశంలో రోజు 5 లక్షల మంది చేస్తున్నారు, కానీ నాకు జ్వరం వచ్చిందంటే నేను ఎందుకు పరిగెత్తుకొచ్చావు చెప్పు, నేను సారీ చెప్తాను. నన్ను చూడగానే నీ కళ్ళలోకి సంతోషం ఎందుకు వస్తుంది? నేను బాధపడ్డాను అనిపించగానే సారీ ఎందుకు చెప్పాలనిపిస్తుంది? నాతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు టైం తెలియకుండా పోతుంది? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పు, తర్వాత నేను సారీ చెప్తాను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు వేణు. నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఒంట్లో బాలేదంటే చూడడానికి వచ్చాను. ఆంటీతో వంటొచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటా అన్నాను, నిజమే. బట్ ఐ డోంట్ హ్యావ్ బి సీరియస్. ఆ రోజు రాత్రి నిన్ను ముద్దు పెట్టుకున్నానని నువ్వంటున్నావు, కానీ అప్పుడు నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాను. అది నా తప్పు కాదు. నువ్వు ముద్దు పెట్టుకున్న ఒక క్షణంలో నేను ఎంత డిస్టర్బ్ అయ్యానో నువ్వు ఊహించలేకపోవచ్చు. కానీ ఆ క్షణం నుంచే నేను ప్రేమించడం మొదలుపెట్టాను. ఒక్క ఇన్సిడెంట్ వల్ల, ఒక్క మాట వల్ల నేను నిన్ను ప్రేమించారని ఎలా అనుకుంటావు వేణు? అయినా ఒక్క క్షణంలో మనుషుల మీద అభిప్రాయాలు ఎలా ఏర్పరచుకుంటావు? ఎంత టైం కావాలి? ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడానికి ఎంత టైం కావాలి? గంట కావాలా? వారం? నెల? సంవత్సరం చాలా? పెళ్లి చూపులో ఒక అమ్మాయి అబ్బాయిని జస్ట్ 5 నిమిషాల పాటు చూసి తలంచుకుని తాళి కట్టించుకుంటుంది. టీవీలో 30 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ చూసి 3 లక్షలు పెట్టి కారు కొంటున్నాం. వీటన్నిటికీ సంవత్సరాల తరబడి ఆలోచిస్తున్నావా? లేదే. ద్వేషించడానికి ఒక జీవితం చాలకపోవచ్చు, కానీ ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వేణు. నిజం మాట్లాడుతున్నాను. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాను, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాను. వేణు, నాకు పెళ్లికి ముందు ప్రేమ మీద నమ్మకం లేదు. పెళ్లి తర్వాత మేమిద్దరం కలిసి ఉన్నామా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్. చూడు, పరిచయమైన వాళ్ళంతా స్నేహితులు కాలేరు, స్నేహితులందరూ ప్రేమికులు కాలేరు. నా స్నేహం నీకు ప్రేమగా అనిపించుండొచ్చు, కానీ నీ పరిచయం మాత్రం నా వరకు స్నేహం దగ్గర ఆగిపోయింది. మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. దాన్ని నువ్వు ప్రేమ అనుకుంటే ఐఎమ్ సారీ. నువ్వు అమెరికాలో ఉండొచ్చు కాబట్టి ఆడమక్కలు తిరగడం మామూలుగా అనిపించవచ్చు, కానీ మా ఊళ్ళో ఒక అబ్బాయిని చూసి అమ్మాయి నవ్వితేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనుకుంటారు. అలాంటి చోటు నుంచి వచ్చి నాకు అంతకంటే గొప్పగా ఆలోచించడం రాదు. నా రేంజ్ అంతే. దానికి నువ్వు సారీ చెప్పనక్కర్లేదు. నేను చేసిన పని వల్ల నీకు ప్రభుకి ఫ్రెండ్షిప్ చెడిపోకుండా ఉంటే చాలు. ఏంటబ్బా ఇది? అయ్యా ఫ్లవర్ వాస్ చూడరా, పూలన్నీ వాడిపోయాయి. కొత్త పూలు పెట్టు. ఏంటన్నాయా చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు? క్లింటన్ గాని వస్తున్నాడా? ఈ రోజు అల్లుడు గారు లంచ్కి వస్తున్నాడు రా. ఈ రోజు కూడా వెతవు తాగుడు తాగలా? అదేంటన్నయ్య, 24 గంటలు గాలి పీల్చుకుంటున్నాం కదా అని ఒక గంట సేపు ముక్కు మూసుకుని రెస్ట్ తీసుకోగలమా? ఇది అంతే. ఇంటికి ఫస్ట్ టైం అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు గారు వస్తున్నారు, అమెరికా ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అని మనకున్న అలవాట్లు మానుకోకూడదు అన్నయ్య. సరే నీ ఇష్టం వచ్చి చావు, కానీ ఒలింపిక్స్ ఆటగాడు చేతిలో కాగడా పట్టుకున్నట్టు ఇది నువ్వు పట్టుకుని అల్లుడు గారి ముందు తిరక్కు, ఓకే? టెండూల్కర్ చేతిలో బ్యాట్, నా చేతిలో గ్లాసు లేకపోతే బోసిగా ఉంటుందండి. అర్థం చేసుకో. అల్లుడు గారు వచ్చినట్టున్నారు. రండి రండి అల్లుడు గారు రండి. కుడికాలు ముందు పెట్టండి. ఎడంకాలతో ఏంటి ప్రాబ్లం? సెంటిమెంటల్ గా కుడికాలు మంచిదని. మీ ఇంట్లో మటన్ కుట్టే కత్తుందా? కత్తా? ఎందుకు? కాలు నరుక్కుందామని. నరుక్కుందామనా? మంచిది కాదన్నారుగా, చెడ్డకాలు మనకెందుకు, తీసేద్దాం. కాళిదాస్ అంకుల్, ఎడం కాలు చెడ్డదైతే దేవుడు మనకు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఒకే కాలు ఇచ్చేవాడుగా, అప్పుడు అందరం కుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. కానీ 2 కాళ్ళు ఇచ్చాడు అంటే 2 కాళ్ళు మంచివని అర్థం. అంకుల్, 21st సెంచురీలో సెంటిమెంట్కి చోటు లేదు. బాబు ప్రతాప్, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను అంకుల్. రండి భోజనం చేద్దాం. రండి. హాయ్. హాయ్. ఈ డ్రెస్ బాగుందా? బాలేదు. అదేంటి, నా ఫ్రెండ్స్ అంతా చాలా బాగుందన్నారు. కాబట్టే బాలేదు. మనం చూసి మన డ్రెస్ బాగుందంటే మనం బాలేనట్టుగా. సో మా డ్రెస్ బాగుండాలి, మనకన్నా అందంగా ఉండకూడదు. రైట్? కమ్ కూర్చో బాబు. యా. అవును, ఈ కర్టన్ సెలెక్షన్ ఎవరిది? నాదే. బాగుందా? ఎస్, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మీకు ఏ కలర్స్ అంటే ఇష్టం? తెలుపు, నలుపు. తెలుపు ఎందుకు ఇష్టం? నల్లగా ఉండదు కాబట్టి.
మరి నలుపు ఎందుకు ఇష్టం? తెల్లగా ఉండదు కాబట్టి. రైట్? రాంగ్, నల్లగా ఉంటుంది కాబట్టి. వడ్డించమంటారా? యా షూర్. ఏ అంతొద్దు. యా థ్యాంక్ యూ. సెంటిమెంట్కి చోటు లేద్దాం. అల్లుడు గారు కుడి చేత్తో తింటున్నారేంటి? ఎడం చేత్తో తినొచ్చుగా. మంచి ప్రశ్న. ఎడం చేత్తోనే కాదు, కాళ్ళతో కూడా తినొచ్చు. చిన్నప్పటి నుంచి మనకి ఈ చేతులతో తినే అలవాటు ఉంది కాబట్టి ఇలా తింటున్నాం. అది కాక అమ్మ గోరు ముద్దలు చేసి కాళ్ళ మధ్య పెట్టి ఇలా తినే అలవాటు చేసుంటే అలా తినేవాళ్ళం. అప్పుడు టేబుల్స్ ఇంకా పొట్టిగా, కుర్చీలు ఇంకా పొడుగ్గా ఉండేవి. అసలు చేతులు కాళ్ళెందుకు? జంతువులా డైరెక్ట్ గా నోటుతో ఇలా తినొచ్చుగా. కానీ దేవుడు మనకి కాళ్ళు విడిగా, చేతులు విడిగా ఇచ్చాడు. 2 చేతులు, ఒకటి తినడానికి, ఇంకొకటి నాకు తెలుసు. చాలా సంతోషం. దేనికైనా కొన్ని సెంటిమెంట్స్, పద్ధతులు ఉండాలంకల్. సెంటిమెంట్ లేని మనిషి సిమెంట్ లేని గోడ నిలబడలేవు. వాడితో ఎందులే బాబు, నువ్వు భోంచేయి. సంధ్య, మొన్న ఫంక్షన్ లో బయట నీతో మాట్లాడుతున్నాడే, టాల్ హ్యాండ్సమ్. యా, హీస్ మై ఫ్రెండ్. ఫ్రెండ్. ఓ. వేణు, 2 రోజుల క్రితం టెలిఫోన్ బిల్ కడతా అని చెప్పావు. మర్చిపోయినరా. ముందు ఆ అమ్మాయిని మర్చిపో, అప్పుడు ఇలాంటివేవి మర్చిపోవు. కోపం వస్తుంది కదా, తర్వాత బాధ వస్తుంది, ఆ తర్వాత ఏడుపు కూడా వస్తుంది, కానీ సందే మాత్రం రాదు. ప్రేమ అంటే తెలుసారా నీకు? ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. మొదటిది అయిపోయింది, రెండోది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. వేణు, ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమ దాటినవాడు ఎవడూ లేడు. బాధపడకు. నువ్వు ఓదార్చడానికి నేను బాధల్లో లేను బాబాయ్, ప్రేమలో ఉన్నాను. చెబురా ముక్కయ్యి. ఆగు. ఏంటి ఆగేది? వేసిన ముక్క తీసుకోకూడదు. పొద్దు నుంచి మందు లేక ఆసు గ్లాస్ లాగా రాణి రమ్ములాగా కనపడుతుంది అన్నయ్య. ఇల్లు బార్ లాగా, నేను వెయిటర్ లాగా కనిపించడం లేదా? హలో అంకుల్, ఎనీ ప్రాబ్లమ్స్? ఐ హెల్ప్ యూ? ఇక్కడ ఎవడు ఓటు ఆడే వేసుకోవాలి, ఎవడ ప్యాక్ ఆడే ఆడాలి. నో హెల్పింగ్స్. వాడి మాటలకేం గానీ నువ్వు కూడా ఆడతావు బాబు? లేదంకుల్, నేను ప్యాక్ ఆడను. ఎందుకనో? ప్యాక నెగ్గినా ఓడినా మందు కొట్టిస్తుంది, మందు పెళ్ళాన్ని కొట్టిస్తుంది, ఆ తర్వాత జనాలతో చీ కొట్టిస్తుంది. అందుకే నేను ప్యాక ఆడను, ఆడినా చూడను, చూసినా నేర్చుకో. సరే అయితే నేను ఇప్పటి నుంచి మానేస్తున్నాను. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సరదాగా కాఫీ తీసుకున్నా? లేదంకుల్, ఆల్రెడీ టైం అయిపోయింది. సంధ్య. సంధ్య నువ్వు బయటికి వెళ్దాం అనుకున్నావు కదా, ఉండి పిలుస్తా. ఓకే. అమ్మాయి సంధ్య. అరే అదేంటండి అంత షాక్ గా చూస్తున్నారు? పేకాట దాని నష్టములు తెలుసుకోవడం వల్ల. ఓ మై గాడ్, ఇదేంటండి? ఆట అయిపోయిందిగా, ముయలేదా? ఆట అయిపోయిందా? చూడండి. మీరు పేక ఆడన్నారు. నేను ఆడట్లేదండి, చూస్తున్నా. ఆయన చూడన్నారు. మీరు ఆపేశారు కాబట్టి చూస్తున్నాను. చూసినా నేర్చుకోనన్నారు. నేను నేర్చుకోవట్లేదు, నేర్పుతున్నాను. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు నాకు? ప్యాక్ ఆడండి, ఆడి ఓడండి, ఓడి నేర్చుకోండి, అంతే. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. వీడు అర్థం అవడం మనకి. ఏంట్రా అలా ఉన్నావు? అల్లుడు గారి డైలాగులకి కళ్ళు తెరుచుకుంటున్నాయి. మందు కొట్టావనుకో అవే మూసుకుంటా. హాయ్. హలో. మీరేంటండి దాబాకి వచ్చారు? మీరేంచి స్టార్ హోటల్గా వెళ్ళాలి కానీ. స్టార్ హోటల్స్ లో ఏముందండి, మొగాలు కనపడకుండా డిమ్ లైట్లు, మాటలు వినపడకుండా మ్యూజిక్. అక్కడ బిల్ కట్టేటప్పుడు తప్ప స్టార్స్ ఇప్పుడు కనిపించు. అదే దాబా అనుకోండి, పాకులు పరోటాలు, అనుకోకుండా తగిలే మీలాంటి ఫ్రెండ్స్, ఒకసారి పల్లెటూరులో వచ్చినట్టు ఉంటుంది. ఐ లైక్ ఇట్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి, ఐ జాయిన్ యూ. చెప్పండి వెళ్ళిపోతుంది. హాయ్ సునీల్. హలో గిరి. హాయ్ సంధ్య. హాయ్. రే నీకు చెప్పడం మర్చిపోయాను, నీకు ఫోన్ వచ్చింది. గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. నేను ఫోన్ చేయి, లేకపోతే మిస్ అయిపోతావు. ఐఎమ్ ప్రతాప్. బాగుంది బాగుంది. ఓ థ్యాంక్ యూ. మీ పేరు చెప్పలేదు. మీరు అడగలేదు. అలా కాదండి, అవతల వాళ్ళ పేరు చెప్పినప్పుడు మన పేరు చెప్పడం పద్ధతని. పేరు పప్పు భీమశంకరం. ఓకే. ఊరు ఎప్పుడు ఎక్కడ ఉంటే అదే. వృత్తి గరిటి తిప్పడం. అనుభవం ఏమున్నట్లు లేనట్టుంది. పెళ్లి పెటాకులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పేరు చెప్పాక ఏం చేస్తున్నానో చెప్పడం పద్ధతి అని మీరని, ఓహో ఇలాంటి పద్ధతులు నాకు తెలియవండి అని నేనని, ఇవన్నీ ఎందుకని. ఓకే ఓకే, పొరపాటున అడిగానండి, క్షమించండి ప్లీజ్. డ్రింక్ ఏమైనా చెప్దాం? మేము తాగడం కక్కేయడం కూడా అయిపోయింది సార్. మీరు? నేను తాగనండి. ఇప్పుడు తాగరా, ఎప్పుడు తాగరా? ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు మానేశాను. ఎందుకు? ప్రేమించాను. ఇంట్రెస్టింగ్.
అందరూ ప్రేమించాక మొదలు పెడతారు, మీరేంటి మానేశానంటున్నారు? ప్రేమకు చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టం లేక. గుడ్ వన్. అంకుల్ ఏంట్రా జుట్టంతా ఊడిపోయింది. ఆంటీ వేడికి తట్టుకోలేక. ఆంటీ నీ బ్రా కలర్ ఏంటి? అసలు బ్రానే వేసుకోలేదని నా ఫీలింగ్. మరి టూ మచ్ చేస్తున్నారా వీళ్ళు. మనకెందుకు గానీ పని చూడు. టాయిలెట్కి వెళ్ళొస్తాను. సారీ సారీ సార్. ఏంట్రా సారీ? కళ్ళు నెత్తి మీద పెట్టి తిరుగుతున్నావా? సారీ అని చెప్తున్నా కదా. నేను చెప్తాను సారీ. సారీ. ఆగండి. మీకేమన్నా గొడవలుంటే దయచేసి బయటికి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ అట్మాస్ఫియర్ పాడు చేయండి. నువ్వు రారా. ఏంట్రా వాడు చేయదని కొట్టేస్తావు నువ్వు? నేను కొట్టినందుకు కదరా, మరి ఆంటీ మీద డైలాగులు వేసినందుకు. వాళ్ళని కొడుతుంటే అంకుల్ కళ్ళలో చూసిన ఆనందం కోసం కొట్టాను. జస్ట్ వాడు నాకు తగలగానే సారీ చెప్పాడు. ఎందుకు? నలుగురు కుర్రాళ్ళు ఉన్నాం కాబట్టి. అదే అంకుల్ అయితే ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఎంతసేపైనా ఏడిపిస్తారు. మనిషి మారగానే మాట మారగానే పద్ధతి మార్చేవాళ్ళంటే నాకు అసహ్యం. ఆడది కనిపించగానే బ్రాల గురించి మాట్లాడే వాళ్ళని బట్టలు తీసుకొట్టాలి. అందుకే కొట్టాను. గుడ్. నువ్వు చేసిన పని నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. ఓకే గైస్, సీ యు. సంధ్య వెళ్దాం. అలగా జనం అలగా గొడవ. చీప్ గైస్. అవును, ఆ వేణు నీ ఫ్రెండ్ అన్నట్టున్నావు. అవును. క్రేజీ. కనిపించగానే పలకరించే వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు, పలకరించినా పట్టించుకునే వాళ్ళని ఏమంటారు? వేణు, నీతో మాట్లాడాలి. అర్జెంటా? చాలా. చెప్పు. నేను కాదు, నువ్వు చెప్పాలి. నేను పలకరించినప్పుడు తిరిగి హలో చెప్తే నీ ఆస్తులు ఏమైనా పోతాయా? నా ఆస్తులేం పోవు, నీ పెళ్ళి ఆగిపోతుంది. హలో చెప్తే పెళ్ళెందుకు ఆగిపోతుంది? నేను హలో అన్నాను అనుకో, నువ్వు బాగున్నావా అని అడుగుతావు. నేను ప్రేమించిన అమ్మాయి కాబోయే ముగ్గురుతో డిన్నర్లకి డిస్కోలకి తిరుగుతుంటే నేనెలా బాగుంటాను అంటాను. ఈ ఒక్క మాట చాలదా నీ పెళ్లి ఆగిపోవటానికి? ఆ మాట నువ్వెందుకు అనాలి? నిజం కాబట్టి. ఏంటి నువ్వు చెప్పే నిజం? నిన్ను ప్రేమించడం. బట్ నేను నిన్ను ప్రేమించట్లేదు. అది నాకు సంబంధం లేని విషయం. ఏమైంది వేణు నీకు? జరిగిందంతా మర్చిపోయి మనం ఫ్రెండ్స్ లా ఉండలేమా? ఫ్రెండ్స్ లానా? నిన్నటి దాకా నిన్ను ప్రేమించి ఈ రోజు నుంచి ఫ్రెండ్స్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఇంకా నయం, అక్కోచెల్లో అనుకోమన్నావు కాదు. వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్టు ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు. నాకు నీలా ఇంగ్లీష్లో స్మూత్గా మాట్లాడడం రాదు. తెలుగులో సూటిగా ఒక మాట చెప్తాను. స్నేహం లైబ్రరీలో దొరికే పుస్తకం లాంటిది, దాన్ని ఎవరైనా చదవచ్చు. కానీ ప్రేమ షాప్లో అమ్మే పుస్తకం లాంటిది, కొన్నవాళ్ళు మాత్రమే చదవగలరు. నాకు లైబ్రరీలో పుస్తకాలు చదివే అలవాట్లేదు. హలో, నేను వస్తున్నాను. సార్ అరుణ ఆ గదిలో ఉన్నారు. అరుణ, ఏమైందన్నా? ఏంటిదంతా? నిన్న రాత్రి ట్యాంకు బండి మీద కూర్చునుంటే ఆత్మహత్య చేసుకుంటానేమోనని భయపడి తీసుకొచ్చారు. నాకు చనిపోయే ధైర్యం లేదని వాళ్ళకి తెలీదు. ఎవరో ఒకళ్ళ అడ్రస్ చెప్తేనే గాని వదలమంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభు నెంబర్ ఇచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. అదేంటరునా, ఆయన పోలీసులు ఫోన్ చేయడం ఏంటి? ఊళ్ళోకి రాగా నువ్వే చేయొచ్చుగా. చేసి ఏం చెప్పమంటావు? నీతో పెళ్లి కాదనుకుని వచ్చినందుకు నేను ప్రేమించిన వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పనా? నెల రోజుల నుంచి అదే ఇంట్లో వాడు తిరిగి వస్తాడేమోనని కనురెప్ప వేయకుండా మూసిన తలుపుల వైపే పిచ్చిదాన్లా చూస్తూ ఉన్నానని చెప్పనా? అతనికి నువ్వేమవుతావని ఎవరైనా అడిగితే ఏం సమాధానం ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పనా? చావడానికి ధైర్యం లేక
బతకడానికి ఆశ లేక, ఏడవడానికి ఓపిక లేక జీవోత్సవంలో బతుకుతున్నానని చెప్పనా? ఏమని చెప్పను? ఆకలిస్తుంది బాబా. పొద్దున ఎక్కడికి వెళ్ళిపోయారా? లోపలికి వెళ్ళు. ఏంటిదంతా? దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? దానికి సిగ్గు లేకపోతే నీకు లేదా? లేకపోతే లేచిపోయిన మరదలను ఆదరిస్తున్నాను గర్వంగా ఫీల్ అవుతున్నావా? మాట్లాడుతుంటే సమాధానం చెప్పారా? అది నీకు మరదలే కాదు, నాకు చెల్లెలు కూడా. ఎందుకు తీసుకొచ్చావు దాన్ని? ప్రేమించిన వాడు మోసం చేసి పారిపోతే చావాల బతకాలో తేల్చుకోలేని స్థితిలో ఉందని తెలిసి తీసుకొచ్చాను. పోలీస్ స్టేషన్లో అనాథలా కూర్చున్న మామయ్య కూతుర్ని వదిలేలేక తీసుకొచ్చాను. వారం రోజులుగా తిండి లేక ఆకలిస్తుంది బావ అని అడిగితే తట్టుకోలేక తీసుకొచ్చాను. ఈ సమాధానాలు చాలా? ఏంటి ప్రియా నువ్వు షాపింగ్ వస్తావని హ్యాండ్ ఇచ్చా? సర్లే, నేను ప్రభు షాప్లో వెయిట్ చేస్తాను. ఓకే? ఏంటి ప్రభు ఒకటివే కూర్చున్నావు? బిజినెస్ బాలేదా? ఏంటలా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్? అరుణ వచ్చింది. అరుణ అంటే వేణుని వదిలేసి ఏమైంది? ఏముంది, చాలా లవ్ స్టోరీ లాగా నా చెల్లెలు కూడా ప్రేమించినవాడితో కలిసి బతకాలనుకుంది. కానీ వాడు కలిసి తిరిగితే చాలనుకున్నాడు. స్ట్రైట్గా చెప్పాలంటే తప్పు చేసింది, తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వచ్చింది. అంటే అరుణ్ ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందా? ఉమ్. ఏంటి ప్రభు నువ్వు ఇలాంటప్పుడు అమ్మాయిని ఇంట్లో వదిలేసి నువ్వు షాప్లో కూర్చున్నావు? పద ఇంటికి వెళ్దాం. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? నా కూతురు లేచిపోయిందని చెప్పడం మానేసి చచ్చిపోయిందని చెప్పడం అలవాటు చేసుకుంటున్నాను. తాళి కట్టించుకునేటప్పుడు తలంచుకునే కూతురు కావాలి కానీ తల్లిదండ్రులను తల దించుకునేలా చేసుకుంటా నాకు అక్కర్లేదే. ఇంకా చూస్తావేంటే? పిల్లలు పుట్టగానే వాళ్ళు ఏడుస్తారు, పెద్ద అయ్యాక అమ్మ నాన్నలు ఏడిపిస్తారు అంటే నమ్మలేదు లక్ష్మి. ఇప్పుడు దీని విషయంలో అది అక్షరాలు నిజమైంది. ఇంకా ఏమిటో ఇక్కడ నిలబడ్డావు? నీకు కాదు చెప్పేది. నా మాట విను మావయ్య. వింటున్నాను రా, వింటూనే ఉన్నాను. ఊళ్ళో జనాలు సూటిపోటి మాటలు వింటున్నాను, పేప ఏడ్చి ఏడుపు వింటున్నాను. నువ్వు ఊరేలాక నీ గదిలో నిశ్శబ్దాలు వింటున్నాను. ఇక వినే ఓపిక లేదు నాకు. ఇంతమందిని బాధ పెట్టినది నా కళ్ళ ముందు ఒక క్షణం కూడా ఉంటాను లేదు. బయట పంపించేదాన్ని. అరుణ్ బయటికి వెళ్ళిపోవడం ఈ సమస్యకు పరిష్కారం నువ్వు అనుకుంటే తనతో పాటు మనందరం కూడా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అవును మావయ్య, బావని భర్తగా ఒప్పుకోవడం నీ కూతురికి ఇష్టమో కాదో నువ్వు తెలుసుకోలేదు. మరదని భారీగా చేసుకునే ముందు తన అభిప్రాయం అంటే నేను అడగలేదు. మనం అడగలేదు సరేరా, కనీసం అదేనే చెప్పచ్చు కదా. చెప్పే అవకాశం నువ్వు ఎప్పుడు ఇచ్చావు మావయ్య? ఎంతసేపు ఆడపిల్లని తలదించుకుని కాలేజీకి వెళ్ళండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ కనీసం ఇంట్లోనైనా తలెత్త అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిళ్ళి కొట్టు వాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలీదు. కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనూ కనిపించే వరకు తల్లికి తెలీదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల అరుణ్లా పేట్ల మించి లేచిపోదు. చూడు మావయ్య, అరుణ్ తిరిగి వచ్చినందుకు సంతోషించు, బతికున్నందుకు బాధపడకు. బాధ కాక నాకు మిగిలిదేట్రా. దాన్ని తీసుకెళ్తే ఆ ఊళ్ళో జనం ముందు తలెత్తుకుని ఎలా తిరగలను? శేఖరం గారు అమ్మాయి తిరిగి వచ్చిన విషయం మాట్లాడుకునేంత తీరిక జనానికి లేదు మావయ్య. అయినా నీ తలని జాతీయ జెండా కాదు, ఎత్తుకు తిరిగినా దించుకు తిరిగినా జాతి మొత్తం నిలబడి చూడడానికి. కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు మావయ్య, మోసపై కన్నవాళ్ళ దగ్గరికి వస్తే కన్నీళ్లు తోడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏంటండి ఇది? చెప్పంటా? అయ్యో లేపు. లేకండి లేకండి. ఏంటండి ఇది? ఏంటో మరి అదేనండి. నా కర్మ. భోంచేశారా? భోంచేయరా? నాకు ఆకలి వస్తుంది, నేను భోంచేస్తాను. బాబాయ్ వంట చేయలేదా? కింద మంట ఉంటేగా పైన వంట చేసేది. గ్యాస్ అయిపోయిందా? మరి అదేగా చెప్పేది. పక్కింటి వాళ్ళని అడగపోయావు? అడగకుండా ఎందుకుంటాం? ఏమన్నారు? చీ అవతలకు పొమ్మన్నారు. ఏమడిగేంటి? ఏమడుగుతాం, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అరడజన భోజనాలు పెట్టండి అన్నాం. బుద్ధునోడు ఎవడన్నా గ్యాస్ అయిపోతే సిలిండర్ ఉందని అడుగుతాడు కానీ 6 మందికి అన్నం పెట్టమని అడుగుతాడా? ఆహా,
రాత్రి కరెంట్ పోతే ముందు అగ్గి పెట్టి వెతుకుతాం కానీ ఎలక్ట్రీషియన్ వెతుకుతావా? లాజికల్ చెప్పండి ప్లేట్ జారకు బుర్ర పక్కడు అమ్మా నాడు సరే భోజనాలు వస్తా అరడ వేణు ఇంక నేను వెళ్తాను. సారీ, నువ్వేదో సరదాగా వస్తే మా గొడవలతో నేను విసిగించాం. నోను విషయం తెలిసే వచ్చాను. ప్రభు నాకంతా చెప్పాడు. నేను మాట్లాడుతాను, నిజం చెప్పు. అరుణంటే నీకు కొంచెం కూడా కోపం లేదా? ఎందుకుండాలి? నువ్వు నచ్చలేదని వెళ్ళిపోయింది కదా. నువ్వు కూడా నేను నచ్చలేదని చెప్పావు. నీ మీద కూడా కోపం ఉండాలిగా. అరుణ్ తనకు నచ్చిన వాడి కోసం వెళ్ళిపోయినా నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పినా నేను కోపడడంలో అర్థం లేదు. ఎందుకంటే అది మీ హక్కు. అయినా నేను ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదు. వేణు, నా కారు ఇంకా రాలేదు. కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ప్రభు ప్రభు ఎందుకు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. నువ్వు డ్రాప్ చేయొచ్చు కదా. నా బైక్ మీద కూర్చోవాలంటే మా అమ్మ కూర్చోవాలి, నా చెల్లెలు కూర్చోవాలి, లేకపోతే నా కాబోయే పెళ్ళాం కూర్చోవాలి. అయినా అమ్మాయిలకి ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇచ్చే కల్చర్కి నేను ఇంకా ఎదగలేదు. ఒక్క నిమిషం, ప్రభుని పంపిస్తాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంజని చిరంజీవి ప్రతాప్కిచ్చి టట్టారడట్టే ఆశీర్వదంత ప్రార్థన విందు మధ్యాహ్నం 12 గంటలకు. మరి మందు విందుకు ముందో తర్వాత? నీ బొందకు ముందు. శుభమాని శుభలేఖల డిజైన్ సెలెక్ట్ చేస్తుంటే నీ మందుగోలేంటయ్యా? మందు శుభం కాదని ఎవరన్నా రోజున? పుట్టినరోజుకు మందు, ఉద్యోగం వస్తే మందు, డిసెంబర్ 31 కు మందు, జనవరి 1 కు మందు. మందు లేకుండా ఏ శుభకార్యం అని చెప్పు? ఉపన్యాసాలు ఇచ్చే బదులు ఈ శుభలేఖలో మంచి డిజైన్ సెలెక్ట్ చేసి చెప్పొచ్చుగా. 1000 ఇల్లాన్ లెటర్స్ కొని మా అమ్మాయి పెళ్లి పలానా వారితో పలానా రోజు అని అడ్రస్ రాసి పోస్ట్ చేసేయి. శుభలేఖల డిజైన్ చెప్పుంటే ఇన్లాండ్ లెటర్స్ కొనమంటారా? శుభలేఖ అంటే ఏంటి? మంచి ఉత్తరం. నువ్వు రాసే మ్యాటర్ మంచిది అనుకో, ఇన్లాండ్ లెటరే శుభలేఖ అవుద్ది. అదే చావు మ్యాటర్ రాసి పంపే అనుకో, అశుభలేఖ అవుద్ది. ఎలా ఉంది? పొద్దున్న నుంచి తాగలేదా? చాలా లేటుగా తెలుసుకున్నావు. అమ్మా సుభద్ర, వీడికి 1000 ఇచ్చా రోడ్డు మీద తోయి. మంచి అన్నయ్య. చేయి. అవును, అల్లుడు గారు ఏ అతనితో కలిసి ముందు కొడదామనే? ఆయనకు అలవాటు ఉంటే కంపెనీ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. మోస్తావా? శుభలేఖల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అమ్మాయి అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారా అని. అమ్మాయి అల్లుడు షాపింగ్కి వెళ్ళారు. రండి రండి, ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్? అంతకన్నా ఖరీదైనవి తీసుకోవాలనుకుంటున్నాను. ఇంతకు ముందు హోటల్లో సర్వర్గా పనిచేసా. ఇయర్ రింగ్స్ చూపించండి. రండి సార్ రండి. ఇవి లేటెస్ట్ మోడల్స్ అండి. ఇది బాగుంది కదా. ఇది బెటర్ అనుకుంటా. నాకు ఇది నచ్చింది. ప్యాక్ చేయమంటారా? సంధ్య, ఈ బట్టలు నగలు మనం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం వేసుకుంటాం. సో మనకి నచ్చిన వాటికంటే అవతల వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్. ఇవి ప్యాక్ చేయండి. గుడ్ డెసిషన్. మీరేం చూస్తారు సార్? రింగ్స్ చూస్తాం. చెవికి పెట్టుకునే ఒక చేతికి పెట్టుకునే. ఇవిగో చూడండి. వెల్, యా, ఇది బాగుందా? ఇది బాగుంటుందేమో. సంధ్య, ఉంగరం జీవితాంతం మా చేతుకుంటుంది. సో ఇలాంటి విషయాల్లో మనం అవతల వాళ్ళ టేస్ట్ కంటే మన సౌకర్యం చూసుకోవడమే కరెక్ట్. నాకు ఇది నచ్చింది. యా, దీన్ని ప్యాక్ చేయండి. ఇంకేమైనా తీసుకుంటావా? వద్దు, వెళ్దాం. బిల్ అలాగే. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఓకే సార్, నాకు చిన్న డౌట్. చెప్పండి. ఇంతకీ మనం బట్టలు నగలు అవతల వాళ్ళకి నచ్చినవి వేసుకోవాలా, మనకి సౌకర్యంగా ఉన్నవి వేసుకోవాలా? నువ్వు ఇలా నన్ను మాత్రమే అడుగుతున్నావా, అందరిని అడుగుతుంటావా? నీకంటూ సొంత అభిప్రాయం ఉండదురా? నీకు అనిపించించేయి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరేంటి ఇక్కడ? పెళ్లి కదా, షాపింగ్. ఈయన నా ఉడ్బి ప్రతాప్. శ్రీ అరుణ, ప్రభు సిస్టర్. వెళ్దాం. బాయ్. ఉంటాను. బాయ్. ఈయన నా ఉడ్బి ప్రతాప్. ఈయన నా ఉడ్బి ప్రతాప్. ఈయన నా ఉడ్బి ప్రతాప్. ఎలా ఉన్నావు అరుణ అని నేను అడగను.
ఎందుకంటే నన్ను చూడగానే నువ్వు చాలా కోపంగా ఉంటావని నాకు తెలుసు. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని కూడా నేను అనను. ఎందుకంటే నేను క్షమించేంత చిన్న తప్పు చేయలేదు. బట్ కనీసం నేను చేసిన దానికి సంజాయిషి చెప్పే అవకాశమైన నాకివ్వు నేను అస్సలు అడగను. ఎందుకంటే ఆ హక్కు నాకుంది. లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అన్నా. వంట చేసుకునేవాడి కన్నా వ్యాపారం చేసుకునేవాడు బెటర్ అని నువ్వు నా దగ్గరకు వచ్చావు. గుమాస్త కూతురు కంటే కోటీశ్వరుడు కూతురు బెటర్ అని నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను చేసింది మోసమైతే నువ్వు చేసింది కూడా మోసమేగా. అయినా నేనేం కడుపు చేసి పారిపోలేదే. జస్ట్ ప్రేమించాను, పెళ్లి చేసుకోలేదు, అంతేగా. అరుణ, ప్రేమ అనేది సౌకర్యం, ఎవరైనా ప్రేమించవచ్చు. కానీ పెళ్లి బాధ్యత, డబ్బున్న వాళ్ళు మాత్రమే భరించగలరు. అందుకే డబ్బున్న అమ్మాయిని చూసుకున్నాను, చేసుకోబోతున్నాను. ఆ తరువాత నీకేమీ లోటు రాకుండా చూసుకుంటాను. ఏమంటావు? నన్ను ఉంచుకుంటానంటావరా నువ్వు? నీకు ప్రేమించడానికి ఆడది కావాలి, పెళ్లి చేసుకోవడానికి డబ్బు కావాలి. ఆడదాన్ని ప్రేమిస్తావని అడుగు, వస్తావని అడక్కు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చాలా రోజుల క్రితమే చచ్చిపోయావు. ఇంకెప్పుడు నా కంటి కనిపించుకో. వెళ్ళి కనిచి. Get out. థ్యాంక్స్ అరుణ. వీడు మాట్లాడగానే నువ్వు కరిగిపోయి మీ పాదాల దగ్గర ఇంత చోటిస్తే చాలండి అంటావేమో నేను భయపడ్డాను. నువ్వు అలా అనుంటే నీకు పాదాల దగ్గర చోటు సరిపోయింది కదా అని పడగదిలో ప్లేస్ వేరే దానికి ఇచ్చేస్తాడు వీడు. భయపడు, కొట్టను. ఆడాళ్లే కొట్టడానికి అసహించుకునే నిన్ను మగాడిని నేను కొడితే చండాలంగా ఉంటుంది కదా. ఉండొచ్చు, కానీ ఈ విషయం అడ్డం పెట్టుకుని నా పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తే నాకన్నా చెడ్డవాడు ఇంకొకటి ఉండడు. నేను నిజంగా నీ పెళ్లి ఆపాలనుకుంటే చార్లో పో పెట్టినంత టైం పట్టదు నాకు. కానీ ప్రేమించిన అమ్మాయిని వదిలేసే దరిద్రమైన అలవాట్లు నీకున్నట్లు పెళ్లిళ్ళు చెడుగొట్టే నీచమైన అలవాట్లు నాకు లేవు. చూడు, చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటి అరగన్న మరదలి చేత ఆకలేస్తుంది బావా అన్న మాట అనిపించిన వాడు నువ్వు కాకుండా మరొకడు అయ్యుంటే ఈ పాటికల్లా వాడు చచ్చి అరగంట అయ్యుండే. కానీ ఒకే ఒక కారణంతో నేను వదిలేస్తున్నాను. ఏం చేయకుండా వదిలేస్తున్నాను కదా అని ఇంకోసారి ఇటువైపు వస్తే జీవితంలో ఏం చేయడానికి పనికి రాకుండా పోతాను. మోసం చేయడం తప్పు కానీ మోసపోవడం తప్పు కాదన్నా. ఆయన కన్నీళ్లు చాలా విలువైనవి. ఇలాంటి విలువలు లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకు. డాక్టర్ అదృష్టం. ఎస్ కమేన్. నువ్వు ట్రీట్మెంట్. హలో డాక్టర్, ఇక్కడ నర్సే. రండి కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి జాడ్యం? ఏం చెప్పమంటారు సార్, నేను చాలా దురదృష్టవంతుడి సార్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఏం చెప్పమంటారండి, చిన్నప్పుడే మా నాన్న చచ్చిపోయాడు, తర్వాత మా అమ్మ చచ్చిపోయింది, నేను పెద్దోడు అయితే నా ఆస్తి పోయింది సార్. అంటే టోటల్ గా మీ ఫ్యామిలీ మీరు ఒక్కలే బతుకున్నారన్నమాట? అవును సార్. ఇంతకు విషయం ఏంటో? ఇంకేం చెప్పమంటారు సార్, ఉద్యోగం పోయి డబ్బులు పోయి సర్వనాశనం అయిపోయాడు సార్. మీరే నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. అంటే మీరు బ్యాడ్ లక్ ఫెయిల్ అని సిన్సియర్ గా ఫీల్ అవుతున్నారా? సిన్సియర్ గా నమ్ముతున్నాను సార్. సిన్సియర్ గా? ఒక్క నిమిషం సార్. సార్ నన్ను కూడా రమ్మంటారా సార్? నేను పిలిచినప్పుడు రండి. అలాగే ఎగస్టాల్. ఓకే అలాగే చెప్తాను. సిస్టర్, నా రూమ్ లో పేషెంట్ ఉన్నాడు, రమ్మను. సరే సార్. రండి, పడుకోండి పడుకోండి. నా వేలు చూడండి. చెయ్యిని చూడమంటారా, చేతుకున్న వేళని చూడమంటారా సార్? చేతుకున్న వేళ్ళని చూడండి, ఎగస్ట్రాల్ వద్దు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, నటించద్దు. ఓకే, నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు. ఇప్పుడు నిన్ను గతంలోకి తీసుకెళ్తాను. రైల్లోనా బస్సులోనా? సైకిల్ మీద. ఇందాక ఏం చెప్పాను? ఎక్స్ట్రాలు వద్దన్నారు. పడుకో. హ్యాపీగా పడుకుంటున్నావు, సుఖంగా పడుకుంటున్నావు, ఆనందంగా పడుకుంటున్నావు. నువ్వు పడుకున్నావు. ఇప్పుడు నీ వయసు 2 సంవత్సరాలు.
పడుకోమ్మా పడుకో. నీ దుర్దశం కారణం తెలిసింది. నీకు ట్రీట్మెంట్ ఇస్తా. 5 ఇస్తా. దెబ్బకి లేచి కూర్చుంటావు. నీ మీద నీకే పూర్తిగా నమ్మకం కలుగుతుంది. నీ అంత లక్కీ ఫేలో ఉండడేమో అనిపిస్తుంది. 1 2 3 4 5. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నాకేమైంది? మీకేం కాల, నన్నే కొంచెం ఇబ్బంది పెట్టావు. ఓహో ఐఎమ్ సారీ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడేంటో నేను చాలా ధైర్యంగా ఉన్నాను డాక్టర్. ముందే చెప్పానుగా. థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంలో మరిద్దరం కలిసి ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం డాక్టర్. ష్యూర్. వాట్ యు సే? అదండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ కమ్ ఆన్. హలో, అప్పుడే వచ్చారే. సారీ నేను లేట్. ఎవరండి ఇతను? హలో హలో బ్రదర్, ఈ టోపీ ఎందుకురా? కలవరా నీకు? ఓహో చెవులకు పోగొట్టి పోగొట్టి ఏంటది కుజా? వాట్ ఈస్ దిస్? ఇంగ్లీష్ ఒకటి ఇంటికి. హలో హాయ్. Hey, come on, doctor. Come on. Come on, I say. Come on. Come on, yeah. Sit down. What do you want, sir? One finger bowls. ఫింగర్ బౌల్ భోజనం అయిన తర్వాత చేతులు కడగడానికి అడుగుతారు సార్. చా ఆ విషయం మాకు తెలియదులే. చెప్పింది చెయ్యి. మా డాక్టర్ గారు ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత చేతులు కడుక్కుంటారు. అర్థమైందా? ఏంటలా వెర్రి చూపులు చూస్తున్నావు? గెట్ లాస్ట్. ఓకే సార్. వీడి కాన్ఫిడెన్స్ ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది? వాట్ డాక్టర్ ఏంటంటారు? డిష్ ఆర్డర్. మీకేం కావాలి సార్? ఒక టమాటా సూప్, చాలా వేడిగా ఉండాలి. పొగలు పొగలు రావాలి. గావ్. సూప్ తెమ్మంటే ఫింగర్ బౌల్ తెచ్చావేంటి? సారీ సార్, ఆర్డర్ మారినట్టు. ఫింగర్ బౌల్ అనుకుని చేయి పెడితే తోలు ఊడిపోతుంది. ఫింగర్ బౌల్ వచ్చింది. కాలు మీద ఉన్న గజ్జికి మందు రాసుకుంటే ఆ గజ్జి వేళ్ళకి అంటుకున్నట్టు వీడి తిక్క నాకు పట్టుకుందేంటి? ఏమిటంటున్నారు? నిమ్మకాయ పెట్టుకున్నాం కదా, సమ్మగా ఉంది. మా వాడు ఎవ చిలిపండి. ఏది వద్దంటే చేస్తాడు. మిమ్మల్ని తిట్టద్దు అని అనుకోండి, తిడతాడు. ఒరే అంకుల్ వెధవాన్ తిట్టుకు. అయితే తిడతా. వెధవా వెధవా వెధవంకుల్ వెధవంకుల్ వెధవంకుల్. బాబు, డాడీ మీదకి ఈ ఫ్లవర్ వాజు విసరకూడదమ్మా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. నాకు మాత్రం చండాలంగా ఉంది. రోజు నాకు జరగాల్సినవి ఈ రోజు మీకు జరుగుతున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ ఇస్ గ్రేట్. అవును, మీ ఫీజు ఎంత? మీరు ఇచ్చిన ఈ ఫీజు నాకు చాలు బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి డాక్టర్ గారు అయిపోయాడు. సంధ్యని ప్రేమించాలన్న ఆలోచన నీలో కలగటానికి ఒక రకంగా నేనిచ్చిన ప్రోత్సాహం కూడా కారణమై ఉండొచ్చు. స్నేహానికి ప్రేమకి మధ్య ఉన్న గీత చాలా చిన్నది, తెలుసుకోలేనంత చిన్న గీతది. సైనికుడు ప్రేమికుడు భయపడకూడదు అని ఒకప్పుడు నేను నీకు చెప్పాను, కానీ యుద్ధంలోనూ ప్రేమలోనూ గెలుపుతో పాటు ఓటమి కూడా ఉంటుంది అన్న నగ్న సత్యాన్ని నేను నీకు చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ వేణు, సారీ. ఇదిగో బాబు కాఫీ. గుడ్ మార్నింగ్. సంధ్య రా. ఇవేంటి? మా అమ్మాయి పంపించిందే. రియల్లీ? అమెరికా నుంచి మా అమ్మాయి ఆర్డర్ చేస్తే షాప్ నుంచి వేణు తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి. నువ్వెలా ఉన్నావు ఇంతకీ? ప్రస్తుతం ఇలా ఉన్నాను. వారం తర్వాత పెళ్లి కూతురులా ఉంటాను. పెళ్ళయిన తర్వాత ఈ డ్రెస్ లో ఉండవు కదా. బై ద వే, ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నాను. పెళ్లికి రాకపోతే ఊరుకోను. ఓకే ఓకే, పెళ్లికి అందరికన్నా ఫస్ట్ మేమే వస్తాం, లాస్ట్ పెడతాం. ఓకే సార్, నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తానండి. నేను కూడా వెళ్తాను అంకుల్. కార్డ్స్ చాలా మందికి ఇవ్వాలి. బాయ్. మంచిది, బెస్ట్ ఆఫ్ లక్. వేణు, 2 ఏళ్ల నుంచి ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా పంపించని వాళ్ళ అమ్మాయి సడన్ గా ఈ పూలెలా పంపించింది? ఆ బొకే నువ్వే తీసుకొచ్చావు, అవునా? అవును,
పూలు ఎవరిచ్చినా ఒక రోజులో వాడిపోతాయి, కానీ మా కూతురికి మేము గుర్తున్నాం అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళు బతుకున్నంత కాలం ఉండిపోతుంది. అందుకే తెచ్చాను. ఏ 1 మినిట్. ఏంటిది? వెడ్డింగ్ కార్డ్. ఎందుకు? పెళ్లికి రావడానికి. ఐఎమ్ సారీ, నేను రాలేను. ఏ? చాలా మందిలా నేను కూడా నాకు దక్కంది ఇంకోటికి దక్కుతుంటే మనసులో ఏడుస్తాను. నువ్వు చాలా తెలివైన వాడి వేణు. నా ముందు 4 కుర్రాళ్ళని కొట్టి ఎవరినో ఏడిపించినందుకు కొట్టానంటావు. ఫ్రెండ్గా మాట్లాడమంటే మాట్లాడనంటావు. పెళ్లికి పిలిస్తే రానంటావు. నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే తను వెనకాల పువ్వు పట్టుకుని తిరుగుతారు, కానీ నీకు ఎక్కడ పూలివ్వాలో బాగా తెలుసు. అంటే ఇవన్నీ నీకోసం చేశానంటావా? కాదా? చూడు, నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను. అయినా నలుగురిని కొట్టగానే అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అనుకునేంత మూర్ఖుణ్ణి కాదు నేను. ఒకవేళ నిజంగా అమ్మాయిలు అలాంటి వాళ్ళని ప్రేమిస్తారనుకుంటే ఈ ప్రపంచంలో బ్రూస్లీ, మైక్ టైసన్ లాంటి వాళ్ళకి తప్ప మామూలు మగాళ్ళకి పెళ్లిళ్ళవో. ఒకవేళ ముసలి వాళ్ళకి పువ్వులు ఇస్తేనో, గుడ్డి వాళ్ళ రోడ్డు దాటిస్తాను అమ్మాయిలు ఐ లవ్ యూ అని చెప్పేస్తే సంఘ సేవకులకి, పువ్వుల షాప్ ఓనర్లకి తప్ప వేరే వాళ్ళకి పెళ్ళాలుండరు. అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తారో, ఎందుకు ప్రేమించారో నేను నిన్ను అడగటం లేదు. నువ్వసలు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? చూడు, నేను నిన్ను ప్రేమించానని చెప్పాను, కానీ నన్ను ప్రేమించమని ఎప్పుడూ అడగలేదు. అయినా ప్రేమ గురించి నీతో మాట్లాడడం శుద్ధ వేస్ట్. ఎందుకంటే నీకు అసలు ప్రేమించడమే తెలీదు. తెలిస్తే పెళ్లికి ముందు ప్రేమించను, పెళ్లి తర్వాత ఆలోచిస్తానని పిచ్చి పిచ్చిగా మాట్లాడు. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 10 మూల మల్లెపూలు, పావు లీటర్ పాలు కాదు. 2 మనుషులు చచ్చేదాకా కలిసి చేయాల్సిన ప్రయాణం. ప్రేమ చదవడం అయితే పెళ్లి పరీక్షలు రాయడం. నీకు చదవడం మీదే నమ్మకం లేనప్పుడు పరీక్షలు ఏం రాస్తావు? ఏం పాస్ అవుతావు? చూడు, నువ్వు నీ కాబోయే భర్తని ప్రేమించినా ప్రేమించపోయినా పర్వాలేదు, కనీసం భరించగలవో లేదో తెలుసుకో. లేకపోతే భవిష్యత్తులో ఏడవడానికి కన్నీళ్లే ఉంటాయి, కానీ అవి తుడిచే చేతులుండవు. ఒక విషయం గుర్తుపెట్టుకో, వంట రుచి తినేదాకా తెలీదు, పుస్తకం గొప్పతనం చదివేదాకా తెలీదు. ప్రేమంటే ఏంటో మనల్ని ప్రేమించే వాళ్ళని కోల్పోయేదాకా తెలీదు. నీకు అసలేమీ తెలీదు, ఏమీ తెలీదు. రా సంధ్య. మేజర్ అంకుల్ బాగున్నారా? ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, ఆడది ఎలాంటి భర్త ఉంటే సుఖపడుతుంది? ఇప్పుడెందుకు అడుగుతున్నావమ్మా? ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా. ఆడది ఎలాంటి భర్త దగ్గర సుఖపడుతుంది? కార్యేషు దాసి కరణేషు మంత్రి అని ప్రతి వాళ్ళు ఆడది ఎలా ఉండాలో చెప్పారు గాని మగాడు ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆడది సుఖపడుతుందో చెప్పలేదు. బహుశా పురాణాలు మగాళ్ళు రాయడం వల్ల వాళ్ళకి ప్రశ్న ఎప్పుడు తట్టి ఉండదు. మా అమ్మ నాతో మాట చెప్పేది, చాలా మంది మగాళ్ళకి డబ్బు సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న భార్య ప్రేమ సంపాదించడం మీద ఉండదని. ఇప్పుడు చాలా మందికి పెళ్ళంటే పుట్టినరోజు కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకునే ఓ ఫంక్షన్. కానీ నిజానికి పెళ్ళంటే ఒకే గదిలో 2 వేరు కుటుంబాల నుంచి, అలవాట్ల నుంచి వచ్చిన మనుషులు కలిసి బతకడం. అందుకే పెళ్ళయ్యాక ఏ మగాడైతే నేను అనే మాట కంటే మనం అనే మాటని ఎక్కువగా ఉపయోగిస్తాడో అలాంటి వాడి దగ్గర భార్య సుఖపడుతుంది. ఒక్క విషయం సంధ్య, బహుశా ఈ మాట నువ్వు చాలాసార్లు వినే ఉండొచ్చు, కానీ ఇంతకంటే గొప్ప మాట నాకు తెలియదు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో జీవితం బాగుంటుంది. బాయ్ మమ్మీ. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాను, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాను. నేను ప్రేమించిన అమ్మాయి కాబోయే ముగ్గురితో డిస్కోలకి తిరుగుతుంటే నేనెలా బాగుంటాను అంటాను. ప్రేమంటే ఏంటో మనల్ని ప్రేమించే వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. నీకు అసలేమీ తెలియదు. ప్రేమంటే ఏంటో మనల్ని ప్రేమించే వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. నీకు అసలేమీ తెలియదు. హలో, వేణు ఉన్నాడా? వెళ్ళొస్తానరా. మావయ్య, తప్పు చేసిన నా కూతుర్ని తిరిగి తీసుకెళ్ళడానికి ఎన్నాళ్ళు నాకు ధైర్యం చాలేదురా. రేపు దాని గురించి తెలిసిన వాడు దాన్ని పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మగవాడికి ఉద్యోగం లేకపోయినా, ఆడదానికి పెళ్లి కాకపోయినా జీవితాన్ని ఆగిపోవు. వేణు, నేను నిన్ను పెంచానురా. నువ్వు నాలో ధైర్యాన్ని పెంచావు. ఆ నమ్మకంతోనే అరుణ్ని తీసుకెళ్తున్నా. వెళ్తాన్రా. వెళ్ళొస్తాను అత్తయ్య. వెళ్ళొస్తాను.
క్షమించు బాబా, నన్ను క్షమించు. నాకు కావాల్సింది నువ్వు నా కాళ్ళ మీద పడ్డం కాదురా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం. అయినా మరదలు బావలు నేర్పిస్తారు, వాళ్ళు ఏడవకూడదు. నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదరా. అవునరా, బాబాయ్ చిన్నప్పటి నుంచి నేను పెంచాడు. అరుణ కూడా చాలా కష్టాల్లో ఉంది. ఇలాంటి టైంలో వాళ్ళు నువ్వు కాక ఎవరు ఆదుకుంటారు? పెళ్ళనేది కృతజ్ఞతతోనో జాలితోనో చేసుకునేది కాదు, ప్రేమతో చేసుకోవాలి. నేను అరుణ్ని పెళ్లి చేసుకున్నానంటే నేనేదో గొప్ప త్యాగం చేశానన్న భావం తనకు, తను తప్పక తాళి కట్టించుకుందేమో నన్న ఫీలింగ్ నాకు జీవితాంతం ఉండిపోతాయి. అది నాకు ఇష్టం లేదు. మీ డాడీకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పావంట. ఏం షాక్ అయ్యావా? నువ్వు మీ డాడీతో మాట్లాడిన విషయం నాకు ఎలా తెలిసిపోయిందని? ఇట్స్ వెరీ సింపుల్. పెళ్లి కుదరగానే కూతురు కన్నా కాబోయే అల్లుడికే ఇంపార్టెన్స్ ఎక్కువ. వెల్, నీకు నాకు ఏదో గొడవైందని పాపం అంకుల్ అనుకుంటున్నారు. ముందు ముందు ఎలాంటి గొడవలు జరగకూడదని ఈ పెళ్లి వద్దని చెప్పాను. సర్ప్రైజింగ్. రేపు జరిగే పెళ్లి వద్దంటున్నావంటే ఒకటి, నేను నచ్చకపో ఉండాలి, లేదా నాకన్నా గొప్ప కూడా దొరకుండాలి. ఎవడాడు? వేణు. వాట్? వేణు? ఆ వంట చేసుకునేవాడు? క్రేజీ. ఎవరైనా ఇంటర్ పాస్ అయ్యాక డిగ్రీ చదువుతానంటారు, నువ్వు మళ్ళీ 10th క్లాస్ చదువుతానంటావేంటి? అయినా వాడి దగ్గర అంతేముంది, ఒక గ్యాస్ స్టవ్, 4 గిన్నెలు తప్ప. వాటన్నిటికంటే విలువైన క్వాలిటీ వేణులో ఉంది. క్వాలిటీ ఏంటా గొప్ప క్వాలిటీ? నిజాయితీ. ఓ, ఆ మాట ఇంకా వాడుతున్నారా? ఎప్పుడో ఓసారి పొరపాటుగా నిజం చెప్పే నీలాంటి వాళ్ళకి నిజం మాత్రమే చెప్పే అలవాటున్న వేణు లాంటి వాళ్ళు నచ్చరని నాకు తెలుసు. అయినా నిజం మాట్లాడడానికి మనిషికి చాలా ధైర్యం కావాలి. అది వేణులో ఉంది. అది నాకు నచ్చింది. వావ్, నువ్వు చాలా ఆవేశంగా ఉన్నావు. ఆకలి లేనప్పుడు భోజనం, ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, తప్పు. సంధ్య, ప్రేమలో 4 చాప్టర్లు ఉంటాయి: చూసుకోవటం, కలుసుకోవటం, తెలుసుకోవటం, విడిపోవటం. నువ్వు ఇంకా ఈ చాప్టర్లోనే ఉన్నావు. సో రాత్రంతా ఏడ్చి వాటిని మర్చిపో. రేపు పెళ్ళయ్యాక ఏడిస్తే జనం నన్ను అపార్థం చేసుకుంటారు. రండి సార్. వేణు అంటే నేనే సార్. ఇంతకుముందు మనం ఒకసారి కలిసాం. నేను కొన్ని పరిచయాలు వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ఇష్టపడతాను. అవును, నువ్వు వంట బాగా చేస్తావట కదా, నా కూతురు చెప్పిందిలే. కొంచెం ముందుగా తెలిస్తే మా అమ్మాయి పెళ్లికి నీ చేత వంట చేయించేవాడిని. అయినా నువ్వేం బాధపడకు. నువ్వు వంట చేయకపోయినా నేను నీకు ఫీజు ఇస్తున్నాను. ఈ చెక్కు మీద నీ ఇష్టం వచ్చిన అంకేసుకో. నీ రేంజ్కి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. కళ్యాణ మండపంలో నా కూతురు పెళ్లి జరుగుతుంటే కిచెన్లో వంటలు చేసుకునే లెవెల్ లేదు. అంతేగాని పీటల మీద కూర్చోవాలకో, అంత మంచిది కాదు. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. చూడు, వంటలో ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు, కానీ లైఫ్లో తప్పులు ఎక్కువైతే చాలా కష్టం. ఇంకెప్పుడు నా కూతురు కనపడక. నా కూతురు అత్తవారింటికి పంపేలోపు ఏ గొడవ జరిగినా అందుకు కారణమైన వాళ్ళని శ్మశానానికి పంపించడానికి కూడా వెనుకారు. ఎక్కడే కూర్చున్నారు? వెళ్ళి త్వరగా అమ్మాయి రెడీ చేయండి. వెళ్ళండి. పూర్తి టైం అయింది. నేను కళ్యాణ మండపానికి వెళ్తున్నాను. అమ్మాయి త్వరగా రెడీ చేసి తీసుకురండి. త్వరగా. మమ్మీ, ఏంటి ఇంకా తయారవలా? అవతల గౌరీ పూజ టైం అవుతుంది. వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. త్వరగా కానీ. పెళ్ళి నీకేనే ఏంటి ఇలాగే ఉన్నావు? బోల్డ్ ఎంత మేకప్ చేయాలి. దారా
నేను వచ్చేసాను. ప్రతాప్తో పెళ్ళొద్దనుకొని నేను వచ్చేసాను. నేను పెళ్లిపిట్టలు మించి లేచి వచ్చేసాను. నేను చెప్పేది వినిపించట్లేదా నీకు? వినపడింది. నువ్వు పెళ్లిపీటల నుంచి లేచి వచ్చేసావు. ప్రతాప్ అంటే నీకు ఇష్టం లేదు అంతేగా? నీకెలా చెప్తే తెలుస్తుంది? ఒక అమ్మాయి పెళ్లిపిట్టలు మించి లేచి వచ్చేస్తే ఏం చేయాలో కూడా తెలీదా నీకు? ఓకే, ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? నేను పోలీస్ స్టేషన్కా, రైల్వే స్టేషన్కా? రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తావా? Oh God, ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? స్ట్రైట్ గా చెప్పు. ఐ లవ్ యు. ఎందుకంటే స్ట్రైట్ గా చెప్పడం నాకు రాదు. నువ్వు బాగా ఆవేశంలో ఉన్నావు సంధ్య. నేను ఆలోచించాను. నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పిన క్షణం నుంచి నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నువ్వు తిడితే కోపడాలనుకున్నాను, మాట్లాడకపోతే మర్చిపోవాలనుకున్నాను, స్నేహం చేయనంటే అసహించుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. నిన్ను ప్రేమించకుండా ఉండటం నా వల్ల కాలేదు. ఇప్పుడు నీతో సిగ్గు విడిచి ప్రేమించాలని చెప్పడం కూడా నాకు నచ్చట్లేదు. కానీ నేనేం చేయలేకపోతున్నాను. నిన్ను ప్రేమించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. అంకుల్, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు బాబు, సంధ్య వెళ్ళిపోయింది అంతే కదా. మీరు కంగారు పడకండి అంకుల్, ఖచ్చితంగా వేణు ఇంటికి వెళ్ళి ఉంటుంది. మీరు వెంటనే మనుషుల్ని బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ పంపించండి. కనిపిస్తే ఆపేయమనండి. మీరు వేణు ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. అయ్యా, పెళ్లి కూతురు రావడానికి లేట్ అవుతుంది. అప్పుడు దాకా మీరు మిగతా మంత్రాలు చదవండి. రైల్వే స్టేషన్ కట్టేయాలి కదా. అయ్యా, మాకు వచ్చిన మంత్రాలన్నీ చదివేశాం. ఇప్పటికైనా పెళ్లికి మాత్రం ఆగపోతే మేమేమీ చేయలేం. వెళ్ళి పీటల మీద కూర్చో. వెళ్ళి కూర్చో. వెళ్ళు. ఒక నిమిషం, మీతో ఒక విషయం మాట్లాడాలి, వస్తారా? పదండి. నేను ముందు కొట్టకపోవడం వల్ల ఎలా కనబడుతున్నారా? మనుషులు మారేరా? అమ్మాయి ఉందా, అబ్బాయి లేడేంటి? సంధ్య, ఎక్కడికి వెళ్ళావు? అవును, ప్రతాపేడి? ఆగో ప్రతాప్. అంకుల్ మీరు ఆగండి, ఆగండి ప్లీజ్, ఆగండి. వేణు నువ్వు వెళ్ళు, వెళ్ళు అంకుల్. కానివ్వండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యం తంతు నానేన
అక్షంతలు వేయండి. ఏంటి సిగ్గా భయమా? కాదు. శోభనం పెళ్లి కూతురు అన్నాక అయితే సిగ్గుపడాలి, లేకపోతే భయపడాలి. ఈ రెండు కాకపోతే మొగుడు మీద పడాలి. అంతేగాని ఇలా ఆలోచనలో పడకూడదు సంధ్య. అసలు ఆ గదిలో నువ్వేం చెప్పి ప్రతాప్ని ఒప్పించావు? అబ్బా, శోభనం గదిలోకి వచ్చాక ఆ గదిలో ఏం చెప్పావని అడుగుతావేంటి? ఈ గదిలో ఏం చేస్తావని అడుగు, చేసి చూపిస్తాను. ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. తర్వాత అంటే ఎప్పుడు? నీకు నాకు వయసు అయిపోయాక? మా నాన్నకి చెప్పాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని. పెళ్లి చేసుకోబోయేవాడికి చెప్పాను నువ్వంటే నాకు అసహ్యమని. అయినా వినని వాళ్ళు నువ్వేం చెప్తే ఒప్పుకున్నారు? ఏం చెప్పావు? నీకో విషయం తెలుసా? ఏంటి? లైబ్రరీలోను శోభనం గదిలోను మాట్లాడకూడదు, మహాపాపం. జోకులేస్తే చంపేస్తాను. అందుకే చేతులేస్తానంటున్నా. మహానుభావా, ఇంకా ఏడిపించడం మానేసి వాడికేం చెప్పావో చెప్పు బాబు. తప్పదా? తప్పదు. ఒకే ఒక మాట చెప్పాను. నీ బిల్డప్లు చూస్తుంటే కొట్టాలనుకుంటున్నావా? కొట్టు కొట్టు, కొట్టాలి, న్యాయం. కానీ పెళ్ళి, నా పెళ్ళి ఫేస్ మీద కొట్టొద్దు, మరి ఇమేజ్ పోతుంది. నువ్వు ఎక్కడైనా కొట్టు, కనిపించని చోటు ఎక్కడైనా కొట్టు కొట్టు. నేను కొట్టేవాడిని అయితే బయట మాట్లాడాలని చెప్పి తీసుకురాను. ఒక్క 5 నిమిషాలు కొట్టించుకుంటారని అడిగి తీసుకొచ్చేవాడిని. ఏం మాట్లాడాలి? ఈ పెళ్లి చేసుకుంటే నీకెంత కట్నం వస్తుంది? అది నీకెందుకు? రే రే రే, నువ్వు నిజంగా కొట్టే పరిస్థితి తీసుకొస్తున్నావు. 50 లక్షలు. ఈ చెక్ తీసుకుని ₹1 కోటి రాసుకుని సంచి వదిలే. సంధ్యను చేసుకుంటే నాకు 5 కోట్లు వస్తాయి. అరుణను మోసం చేసింది నువ్వేనని చెప్తే 5 పైసలు కూడా రావు. డన్. అరుణని మోసం చేసింది ప్రతాపేనని నాతో ఎందుకు చెప్పలేదు? వాడు వెదవని తెలిసాక నువ్వు నా కోసం వస్తే ఏం బాగుంటుంది? నీ దృష్టిలో వాడు మంచివాడైనా నువ్వు నన్ను ప్రేమించానన్నావు చూడు, అందుకే ఈ సంజను సొంతం చేసుకున్నాను. అసలు ఆ ప్రతాప్కి నువ్వు ₹1 ఎందుకు ఇచ్చావు? ఫ్యూచర్లో డబ్బు కోసం అరుణ లాంటి ఇంకో అమ్మాయిని మోసం చేయకుండా ఉండటానికి. అయినా అదేమన్నా నా సొమ్మా? మీ నాన్న నన్ను కొనడానికి బ్లాంక్ చెక్ ఇచ్చాడు, అదే చెక్తో నేను వాడిని కొన్నాను. అమ్మో, నా మొగుడు మేధావే. మేధావులు మాటలతో టైం వేస్ట్ చేయరు. ఆగాగాగాగు, నన్ను ముట్టుకోవాలంటే ఒక కండిషన్. రేపటి నుంచి రోజు నాకిక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతాను, నాకిక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను అని అనకూడదు. మొదలు పెట్టావా? అందుకే స్టైల్ మార్చాను. నీకిక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను, నీకిక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతాను. సరేనా? ప్రస్తుతానికి లైట్ ఆఫ్ చేద్దామా? జగమే మాయా. అసలు ఏం జరిగిందయ్యా? నువ్వు కూర్చోవలసిన పెట్ట మీద వాడు ఏమన్నా ఎందుకు కూర్చోబెట్టావు? వాడు ఆ గదిలో ఏం చేశాడు? వాడు గదిలోకి వెళ్ళగానే కత్తి తీశాడు అంకల్. పొడుస్తానన్నారా? లేదంకల్, సంధ్యని పెళ్లి చేసుకోకపోతే అక్కడే పొడుచుకొని చచ్చిపోతానన్నాడు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ప్రేమ త్యాగని కోరుకుంటుందని. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాను. చివరికి సంధ్య సంతోషమేగా మనందరికీ కావాల్సింది. అల్లుడు, అంకుల్, నిన్ను అల్లుడు చేసుకోవడానికైనా నాకు ఇంకో కూతురు ఉంటే బాగుండనిపిస్తుందయ్యా. అల్లుడు, అందుకే వాడికి ఇచ్చిన చెక్కును కూడా క్యాన్సిల్ చేశాను. ఎంత పని చేశారు అంకుల్?